7 మార్క్స్ చేద్దామా. ఆల్రెడీ 2 మార్క్స్ మనకు ఆల్మోస్ట్ అయిపోయినాయి. ఇప్పుడు 7 మార్క్స్. ఈ 7 మార్క్స్లో ఒకటి గుర్తుపెట్టుకోండి. చూడమ్మా, ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ పీటీ అంటే పాసింగ్ అమ్మా. పాసింగ్ ద ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ 3 పాయింట్స్. 3 పాయింట్స్ ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఎన్ని పాయింట్స్ అంటే 3 పాయింట్స్. చాలా ఈజీ అమ్మా. కంపల్సరీ దీంట్లో ఒకటి వస్తుంది. ఏపీ స్టూడెంట్స్కు ఆల్రెడీ ప్రాబ్లం 2024 మేలో సప్లిమెంటరీలో అడిగాడు నాకు. ఈ 2 ప్రాబ్లమ్స్ ఇది నెక్స్ట్ ఇది చాలాసార్లు అడిగాడు. తర్వాత ఈ 2 కూడా అడిగాడు. నేను ఈ 2 మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ 2 మీరు హోంవర్క్ చేసుకోవాలి. 2 హోంవర్క్ చేసుకోండి. ఏమంటే వీలైతే నేను పీడిఎఫ్ అయినా పెట్టేస్తాను. ఓకేనా? ఫస్ట్ ప్రాబ్లం, సెకండ్ ప్రాబ్లం, థర్డ్ ప్రాబ్లం. ఇక్కడికి ఫస్ట్ ప్రాబ్లం, ఇక్కడికి సెకండ్ ప్రాబ్లం, వీటికి థర్డ్ ప్రాబ్లం. ఎంత ఈజీ అంటే అంత ఈజీ. ఇంకోటి గుర్తుపెట్టుకోండి, పాసింగ్ త్రూ ద 3 పాయింట్స్ నేర్చుకున్నావా, పాసింగ్ ద 4 పాయింట్స్ వస్తాయి కార్ సైకిల్. ఈ 2 నేర్చుకున్నావా, పేరాబోల్లో నీకు ఇవే ప్రాబ్లమ్స్ వస్తాయి. కాబట్టి సర్కిల్ చాప్టర్ పర్ఫెక్ట్గా నేర్చుకుంటే సిస్టమ్ ఆఫ్ సర్కిల్ వస్తాయి. సిస్టమ్ ఆఫ్ సర్కిల్ వస్తే పేరాబోల్ వస్తాయి. ఒక చాప్టర్ లింక్ ఉంది. కాబట్టి బాగా ప్రాక్టీస్ చేయండి. ఇప్పుడు 7 మార్క్స్ ఇంపార్టెంట్ మా. చూడమ్మా, ఏమి ఇస్తారు అంటే వాడు ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ పాసింగ్ ద ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ 3 పాయింట్స్ అంటారు. గుడి అంటే 3 పాయింట్స్ అంటే ఇస్తే. చూడమ్మా, ఫస్ట్ ప్రాబ్లం చేస్తా. ఎంత ఈజీగా ఉంటాయో చూడ ఒకసారి. ఫస్ట్ ఏం చేస్తామంటే రిక్వైర్డ్ సర్కిల్ ఈక్వేషన్ x² ప్లస్ y² ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ c = 0. ఇది ఈక్వేషన్. బాగా గుర్తుపెట్టుకో. x² ప్లస్ y² ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ c = 0. ఈక్వేషన్ 1. నెక్స్ట్ గివెన్ పాయింట్స్ a = 3, 4, b = 3, 2, c = 1, 4. ఇచ్చేడే రాష్ట్రం. ఇప్పుడు చూడమ్మా, ఈక్వేషన్ 1 పాసింగ్ టు ద ఏ పాయింట్ 3, 4. 3లో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నామా? 2 ఎలిమెంట్స్ ఉన్నాయి. 2 ఎలిమెంట్స్లో దీన్ని ఒకటి x అనుకుంటాము, ఇది y అనుకుంటాం. ఈక్వేషన్ 1 పాసింగ్ ద పాయింట్ అంటే ఈ ఈక్వేషన్ అనేది ఈ పాయింట్ గుండా పాస్ అవుతుంది. కాబట్టి ఇది x, ఇది y. ఈ x² అంటే 3² ప్లస్ y² 4² ప్లస్ 2gx అంటే 3 ప్లస్ 2fy అంటే 4 ప్లస్ c = 0. c తెలుసు కాబట్టి 3² అంటే 9, 4² అంటే 16 ప్లస్ 3 2 6g ప్లస్ 4 2 8f ప్లస్ c = 0. నేనేం రాసుకుంటున్నా 6g ప్లస్ 8f ప్లస్ c ప్లస్ 16 ప్లస్ 9 25 = 0. ఈక్వేషన్ 2. చూడమ్మా, ఇవే పాయింట్సే. నెక్స్ట్ ఈక్వేషన్ 1 పాసింగ్ ద బి పాయింట్ మా. బి పాయింట్ ఏంటండి? 3, 2. ఇది x వాల్యూ, ఇది y. ఈ x² అంటే 3² ప్లస్ y² 2² ప్లస్ 2gx అంటే 3 ప్లస్ 2fy అంటే 2 ప్లస్ c = 0. 3² అంటే 9, 2² అంటే 4, 3 2 6g ప్లస్ 2 2 4f ప్లస్ c = 0. ప్లస్ c = 0. ఇప్పుడు లాస్ట్ ఏం చేస్తావు? 6g ప్లస్ 4f ప్లస్ c ప్లస్ 9 ప్లస్ 4 13 = 0. ఇది ఈక్వేషన్ 2. ఈక్వేషన్ 3 మా, సారీ, ఈక్వేషన్ 2. ఇప్పుడు లాస్ట్ పాయింట్ ఉంది కదా, ఈక్వేషన్ 1 పాసింగ్ టు ద సి పాయింట్ మా. సి పాయింట్ ఏంది? 1, 4. బాగా ప్రాక్టీస్ చేసుకోండి. ప్రతి ప్రాబ్లం ఇంతనే. ఓకేనా? అప్పుడు x² అంటే 1² ప్లస్ y² ఇది x, ఇది y 4² ప్లస్ 2gx అంటే 1 ప్లస్ 2fy అంటే 4 ప్లస్ c = 0. 1² అంటే 1, 4² అంటే 16 ప్లస్ 2 1 2g ప్లస్ 4 2 8f ప్లస్ c = 0. ఏ రాస్తామ్మా? 2g ప్లస్ 8f ప్లస్ c
ప్లస్ 16 ప్లస్ 1 17 ఈక్వల్ టు 0. ఈక్వేషన్ 4. ఇక్కడికి రాసినందుకు మనకు పబ్లిక్లో 3 మార్క్స్ ఇస్తారు. ఇక్కడికి రాసినందుకు మనకు పబ్లిక్లో ఇస్తారు 3 మార్క్స్ ఇస్తారు. ఇప్పుడు ఒక ఈక్వేషన్ నుంచి ఒక ఈక్వేషన్ తీయాలి. అది ఎలా తీయాలంటే ఫస్ట్ చూడమ్మా, ఈక్వేషన్ 2 ఈక్వేషన్ 3 చూడు. ఏ ఈక్వేషన్ లో ఏది తీసేయాలి అనేది పిల్లలు కన్ఫ్యూజ్, చాలా మంది స్టూడెంట్స్ కన్ఫ్యూజ్ అవుతారు. ఇక్కడ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకో. ఫస్ట్ చూడమ్మా, ఈక్వేషన్ 2 ఈక్వేషన్ 3 దీంట్లో నీకు కాన్స్టెంట్ వాల్యూ ఒకటి చూసుకో. ఇక్కడ ఈక్వేషన్ 2 లో కాన్స్టెంట్ ఉంది 25 ఉంది, ఇక్కడ ఎంత ఉంది 30 ఉంది, ఇక్కడ 25 ఉంది, ఇక్కడ 30 ఉంది. ఈ రెండింటిలో ఏది హైయెస్ట్ వాల్యూ 25. అంటే ఈక్వేషన్ 2 మైనస్ ఈక్వేషన్ 3. అంటే ఈక్వేషన్ 2 లోంచి ఈక్వేషన్ 3 సబ్ట్రాక్షన్ చేయాలి. అంటే ఈక్వేషన్ 2 మైనస్ ఈక్వేషన్ 3. ఈక్వేషన్ 2 ఏముంది మా 6g ప్లస్ 8f ప్లస్ c ప్లస్ 25 మైనస్ మైనస్ పెడుతున్నావు కాబట్టి బ్రాకెట్ ఓపెన్ చేయి. ఈక్వేషన్ 3 అంటే ఇదమ్మా 6g ప్లస్ 4f ప్లస్ c ప్లస్ 13 ఈక్వల్ టు 0. చూడమ్మా, ఇప్పుడు 6g ప్లస్ 8f ప్లస్ c ప్లస్ 25 బ్రాకెట్ ఉంది కాబట్టి మైనస్ మడిగి చేస్తామా. మైనస్ 6g మైనస్ 4f మైనస్ c మైనస్ 13 ఈక్వల్ టు 0. ఇప్పుడు ఏమైనా క్యాన్సిల్ అవుతాయా? క్యాన్సిల్ అవుతాయి. ప్లస్ c మైనస్ c ప్లస్ 6g మైనస్ 6g క్యాన్సిల్. ఇంకా రిమైన్ చూడమ్మా 8f 4f 8f నుంచి మైనస్ 4f చేస్తే ప్లస్ 4f. నెక్స్ట్ 25 మైనస్ 13 25 లోంచి 35 పోతే ప్లస్ 12 ఈక్వల్ టు 0. చూడమ్మా 4f ఈజ్ ఈక్వల్ టు ప్లస్ 12 లెఫ్ట్ సైడ్ ఉంది, రైట్ సైడ్ పోతే మైనస్ 12. f ఈజ్ ఈక్వల్ టు మైనస్ 12 బై 4 అవుతుంది 4 4 1 జా 4 3 జా f ఈజ్ ఈక్వల్ టు మైనస్ 3. f వాల్యూ వచ్చేసింది. ఇప్పుడు మనకు f వాల్యూ, g వాల్యూ, c వాల్యూ రావాలి. నెక్స్ట్ చూడమ్మా, ఇప్పుడు ఈక్వేషన్ నువ్వు ఏం చేసినావు 2 3 అయిపోయింది. నెక్స్ట్ చూడమ్మా, నెక్స్ట్ ఏం చేస్తామంటే ఈక్వేషన్ 4 ఈక్వేషన్ 3 దీంట్లో ఏది హైయెస్ట్ ఉంది? ఇక్కడ 13 ఉంది, ఇది ఎంత ఉంది 7 ఉంది. అప్పుడు ఈక్వేషన్ 4 మైనస్ 3 వేద్దాం. ఎందుకు? ఈక్వేషన్ 17 ఉంది, ఇక్కడ 30 ఉంది, ఏది హైయెస్ట్ ఉంది? 4 ఉంది. 4 మైనస్ 3. ఇప్పుడు చూడమ్మా, ఇక్కడ బ్రాకెట్ పెట్టి ఈ లైన్ రాయకుండా డైరెక్ట్ మైనస్ ఉన్నప్పుడు ఇక్కడ ప్లస్ లైన్ మైనస్ ఎలా అనేది చేస్తాం. ఈక్వేషన్ 4 చూడు 2g ప్లస్ 8f ప్లస్ c ప్లస్ 17 మైనస్ ఈక్వేషన్ 3 అంటే ఇక్కడ ప్లస్ 9 మైనస్ వస్తాయి, ఇక్కడ మైనస్ ఉంటే ప్లస్ వస్తాయి. అది కూడా పెట్టుకో. మళ్ళీ బ్రాకెట్ పెట్టి ఒక స్టెప్ ఎక్స్ట్రా వద్దు, డైరెక్ట్ ఇక్కడ మైనస్ ప్లస్ 6g అంటే మైనస్ 6g వస్తాయి, మైనస్ 6g. ఇక్కడ ప్లస్ 4f ఉంది అంటే మైనస్ 4f వస్తుంది, మైనస్ 4f. ఇక్కడ ప్లస్ c ఉంది మైనస్ c, ఇక్కడ ప్లస్ 30 ఉంది మైనస్ 30. అంటే ప్లస్ ఉంటే మైనస్ వస్తాయి, మైనస్ ఉంటే ప్లస్. ఏమైనా క్యాన్సిల్ అవుతాయా? ప్లస్ c మైనస్ c క్యాన్సిల్. 2g మైనస్ 6g మైనస్ 6g నుంచి 2g పోతే మైనస్ 4g. 8f నుంచి 4f పోతే ప్లస్ 4f. కాన్స్టెంట్ మా 17లో 13 పోతే ఎంతమ్మా ప్లస్ 4 ఈక్వల్ టు 0. ఎప్పుడైనా సరే మనకు నెగిటివ్ వాల్యూ ముందర ఉండకూడదు, అంటే స్టార్టింగ్ నెగిటివ్ కాబట్టి స్టార్టింగ్తో మల్టిప్లికేషన్ చేస్తాం. ఒకవేళ మల్టిప్లికేషన్ నీకు అర్థం కాలేదనుకో మైనస్ అనేది లోపల దొబ్బేస్తాయి. అంటే మైనస్ లోపల దొబ్బితే ప్లస్ ఉంటే మైనస్ ఉంటాయి, మైనస్ అంటే ప్లస్ ఉంటాయి. అంటే 4g ప్లస్ ఉంటే అవుతాయి మైనస్ 4f ప్లస్ ఉంటే ఏమవుతాయి మైనస్ 4f ఈక్వల్ టు 0. ఇక్కడ 4 4 4 ఉంది కాబట్టి మొత్తం ఈక్వేషన్ 4 డివైడ్ చేస్తాం. అంటే 4 డివైడ్ చేస్తే 4 1 జా 4 1 జా g 4 1 జా 1 జా f 4 1 జా 1 ఈక్వల్ టు 0. కానీ మనకి ఎఫ్ ఏం వచ్చింది 3 వచ్చింది. ఎఫ్ ని 3 అనేది దీంట్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఎఫ్ ఈక్వల్ టు మైనస్ 3 సబ్స్టిట్యూట్ చేద్దాం. అంటే g మైనస్ ఎఫ్ అంటే ఏముంది మైనస్ 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 ప్లస్ 3 మైనస్ 1 ఈక్వల్ టు g. g ప్లస్ 2లో ప్లస్ 3లో మైనస్ 1 పోతే ప్లస్ 2 ఈక్వల్ టు 0. g ఈజ్ ఈక్వల్ టు మైనస్ 2. నీకు ఎఫ్ వాల్యూ తెలుసు, జీ వాల్యూ తెలుసు. నెక్స్ట్ ఏం కావాలా? సి వాల్యూ కావాలా. సి వాల్యూ కావాలంటే 2 3 4లో జిఎఫ్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే నీకు సి వాల్యూ వస్తుంది. కానీ సబ్స్టిట్యూట్ చేసేటప్పుడు ఏ ఈక్వేషన్ తక్కువ ఉందో చూసుకోమా. ఇక్కడ 25 ఉంది, ఇది హైయెస్ట్ ఉంది. ఇక్కడ 70 ఉంది, హైయెస్ట్ ఉంది. ఇక్కడ ఉంది 30 ఉంది. కాబట్టి దీంట్లో మనం సబ్స్టిట్యూట్ చేద్దాం, ఈ ఈక్వేషన్ సబ్స్టిట్యూట్ చేద్దాం. అంటే చూడమ్మా, ఇక్కడ చూడమ్మా
G comma F substitute in equation 3. Equation 3. Equation 3 చూడు 6G 6G అంటే ఎంత మనకు -2 ప్లస్ 4F 4F అంటే ఎంత -3 ప్లస్ C ప్లస్ 13 ఈక్వల్ టు 0 చూడమ్మా 6 2 जा -12 प्लस इंटू माइनस 4 3 जा 12 प्लस C प्लस 13 इक्वल टू 0 -12 -24 प्लस C प्लस 13 इक्वल टू 0 24 లోంచి -24 13 పోతే 11 -11 प्लस C इक्वल टू 0 C इज इक्वल टू పోతే 11 C చూడమ్మా నీకు F వాల్యూ G వాల్యూ C వాల్యూ ఎఫ్ వాల్యూ జీ వాల్యూ సి వాల్యూ ఈ మూడు తీసుకొని ఈ ఈక్వేషన్ వల్ల సబ్స్టిట్యూట్ చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది చూడమా జీ కామా ఎఫ్ కామా సి సబ్స్టిట్యూట్ ఇన్ ఈక్వేషన్ 1 ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2g అన్నాడు ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ జీ అంటే -2 -2x ప్లస్ 2f అంటాడు ఎఫ్ అంటే ఎంతమ్మా -3 y ప్లస్ సి అంటే 11 ఈక్వల్ టు 0 చూడు మా అప్పుడు ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ 2 2 జా 4 ప్లస్ ఇంటూ మైనస్ 4x ప్లస్ ఇంటూ మైనస్ 3 2 జా 6y ప్లస్ 11 ఈక్వల్ టు 0 అయిపోయింది మాకు 7 మార్క్స్ చూడు ఎంత ఇంపార్టెంట్ ఒకటి పెడుతుకో అయిపోయింది మనకు ప్రాబ్లం కానీ వచ్చిన తర్వాత ఇది చూడు ప్రతి దానికి నేను ఇట్లా ఎందుకు వస్తున్నాడంటే మనకు పేపర్ కరెక్షన్ చేసేటప్పుడు ఇవి చూస్తాడు జీ వాల్యూ ఎఫ్ వాల్యూ సి వాల్యూ ఇవి చూసే వేస్తాడు అది కాక ఇప్పుడు ఆన్లైన్ కాబట్టి ఆన్లైన్ అప్పుడు మీకు అంతా చెక్ చేయకుండా జీ వాల్యూ ఎఫ్ వాల్యూ సి వాల్యూ కాన్సెప్ట్ చక్కన సైన్ మార్క్స్ వేస్తాడు ఇది చూడండి సైన్ మార్క్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫస్ట్ ఏం ఇచ్చాడు ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2f అని తీసుకున్నాడు గివెన్ పాయింట్ తీసుకున్నాడు ఈక్వేషన్ 1 పాస్ అవుతా ఈక్వేషన్ 2 పాస్ అవుతా ఇదంతా చేసినావు జీ వాల్యూ ఎఫ్ వాల్యూ వచ్చి సబ్స్టిట్యూట్ చేసినావు సరే నువ్వు డెరుకులు కరెక్ట్ చేసినావు ఈ ఆన్సర్ కరెక్టా లేదా నేను చేసిన ప్రాబ్లం కరెక్టా లేదా నువ్వు చెక్ చేసుకోవాలంటే చూడమా ఇక్కడ మనకి ఏమొచ్చింది ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ -4x -6y ప్లస్ 11 వచ్చింది ఈ ఇచ్చిన మనకు ఆన్సర్లో ఏబిసి ఉంది కదా ఈ 3 పాయింట్స్లో ఏదో ఒక పాయింట్ దీనిలో సబ్మిట్ చేస్తే మొత్తం ఈక్వేషన్ 0 అయ్యిందా నువ్వు చేసిన ప్రాబ్లం కరెక్ట్ చూడమా ఇప్పుడు ఈ రెండిట్లో మనకు బి వాల్యూ సింపుల్గా ఉందా 3,2 బి వాల్యూ ఏముంది 3,2 అంటే ఇది ఎక్స్ వాల్యూ ఇది వాల్యూ దీనిలో సబ్మిట్ చేద్దామా ఎక్స్ స్క్వేర్ 3 స్క్వేర్ అంటే 9 ప్లస్ వై స్క్వేర్ 2 స్క్వేర్ అంటే 4 మైనస్ 4 ఇంటూ ఎక్స్ ఎక్స్ అంటే 3 4 3 జా 12 మైనస్ 6 ఇంటూ వై అంటే 12 ప్లస్ 11 ఈక్వల్ టు 0 ఫస్ట్ y2 వాల్యూ కుడతామ్మా 9 ప్లస్ 4 13 ప్లస్ 11 ఎంతమ్మా 24 -12 -24 ప్లస్ 24 -24 అయిపోయాయి అంటే నువ్వు చేసినది కరెక్ట్ నువ్వు చెక్ చేసుకోవాలంటే ఈ 3 పాయింట్స్లో ఏ పాయింట్స్ అయినా సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు నేను ఎందుకంటే సింపుల్గా ఉంటే నీకు అర్థం అవుతుంది సింపుల్గా ఉంటే ఈ పాయింట్ అవుతుంది ఇది చేస్తుంది ఇది సైన్ మార్క్ ఒకసారి నోట్ చేసుకోండి నెక్స్ట్ ప్రాబ్లం చెప్తాను నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం నెక్స్ట్ ప్రాబ్లం కూడా సేమ్ ఇదే ఏమంటే నేను ఒక 2 ప్రాబ్లమ్ చేస్తాను 2 ప్రాబ్లమ్స్ మీకు హోంవర్క్ ఇస్తాను ఒకవేళ మీకు హోంవర్క్ ట్రై చేయండి రాకపోతే నేను ఆల్రెడీ పీడిఎఫ్ పెట్టేస్తానమ్మా వీడియో కింద లింక్ ఉంటుందా ఆ లింక్లో నేను ఆల్రెడీ మీకు పీడిఎఫ్ పెట్టేస్తాను ఒకసారి ఎవరు ప్రాక్టీస్ చేసుకోండి ఎందుకంటే మనకు పబ్లిక్లో ఫస్ట్ సెకండ్ చాలాసార్లు అడిగాడు ఒకవేళ టైం బాగాలేకుంటే ఏదైనా అడగచ్చు చేసి ఉంటే మనకు జస్ట్ ఆన్సర్ మీద అవగాహన ఉందనుకోండి మనం చేసినప్పుడు ఇది మిస్టేక్ చేస్తున్నామా కరెక్ట్ చేస్తున్నామనే వస్తాయి కాబట్టి అన్ని చేసుకొని ఉండాలి ప్రాబ్లమ్స్ అన్ని చేసుకొని ఉంటేనే మనకు వస్తుంది చూడమ్మా ఇప్పుడు నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం చేస్తున్నాం 1,2
3, -4, 5, -6. ఈ ప్రాబ్లం చేద్దాం. ఎందుకంటే ఇది కూడా చాలా సరైన. ఫస్ట్ ఏం చేస్తాము, రిక్వైర్డ్ సర్కిల్ ఈక్వేషన్ x² + y² + 2gx + 2y + c = 0. గివెన్ పాయింట్స్ ఏముందమ్మా 1, 2, b 3, -4, c 5, -6. గివెన్ పాయింట్స్. ఫస్ట్ ఏం చేస్తాం, ఈక్వేషన్ 1 పాసింగ్ టు ద పాయింట్. ఏ పాయింట్ మా a = 1, 2. ఏలో ఇది x అనుకుంటాం, ఇది y. అప్పుడు x² అంటే 1² ప్లస్ y² 2² అంటే 4 ప్లస్ 2gx. నిదానం చేద్దామంటే నిదానం చేద్దాం. 1² అంటే 1² ప్లస్ y² అంటే 2² ప్లస్ 2gx అంటే 1 ప్లస్ 2fy అంటే 2 ప్లస్ c = 0. చూడమ్మా, ఇప్పుడు 1² అంటే 1, 2² అంటే 4, 2 1 జా 2g ప్లస్ 2 2 జా 4f ప్లస్ c = 0. అంటే ఏం రాసుకుంటావు, 2g ప్లస్ 4f ప్లస్ c ప్లస్ 4 ప్లస్ 1 5 = 0. ఈక్వేషన్ 2. నెక్స్ట్ ఈక్వేషన్ 1 పాసింగ్ ద బి పాయింట్. మా బి పాయింట్ ఏమంది 3, -4. అంటే ఇది x వాల్యూ, ఇది y వాల్యూ. ఈ x² అంటే 3² ప్లస్ y² అంటే -4² ప్లస్ 2gx అంటే 3 ప్లస్ 2fy అంటే -4 ప్లస్ c = 0. చూడు మా 3² అంటే 9, 4² అంటే 16, 3 2 జా 6g ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 4 2 జా 8f ప్లస్ c = 0. ఫస్ట్ 6g minus 8f plus c 16 plus 9 25 equal to 0. ఈక్వేషన్ 3. నెక్స్ట్ చూడమ్మా, ఇప్పుడు ఏ అయిపోయింది, బి అయిపోయింది. ఈక్వేషన్ 1 పాసింగ్ టు ద సి పాయింట్. ఏముంది మా 5, -6. ఏ ప్రాబ్లం అయినా ఇదే మెథడే, ట్రాన్స్ సైకిల్ కూడా ఇదే మెథడ్. బాగా ప్రాక్టీస్ చేసుకోవాలంతే. చూడమ్మా, ఈ x² అంటే 5² ప్లస్ y² అంటే -6² ప్లస్ 2gx, x అంటే ఇది x ఇది y 5 ప్లస్ 2fy -6 ప్లస్ c = 0. 5² అంటే 25, 6² అంటే 36 ప్లస్ 5 2 జా 10g ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 6 2 జా 12f ప్లస్ c = 0. ఈక్వేషన్ 4. ఈక్వేషన్ 4 చూడండి, ఇప్పుడు వేస్తాం 10g - 12f ప్లస్ c 25 ప్లస్ 36 61 = 0. ఈక్వేషన్ 4. ఇప్పుడు ఏ ఈక్వేషన్ నుంచి ఏ ఈక్వేషన్ తీయాలి, అది ఇంపార్టెంట్. తీసేటప్పుడు చూడమ్మా 2 3 ఈక్వేషన్ 2 ఈక్వేషన్ 3. ఈక్వేషన్ 3 ఏముంది, హైయెస్ట్ వాల్యూ 25 ఉంది, ఇక్కడ ఏముంది 5 ఉంది. ఏది హైయెస్ట్ వాల్యూ 3. కాబట్టి ఈక్వేషన్ 3 - 6 బాగా గుర్తుపెట్టుకో. చేసేటప్పుడు ఈక్వేషన్ 2 ఈక్వేషన్ 3 తీసుకున్నాక కాన్స్టెంట్ చూడమా, ఇక్కడ 5 ఉంది, ఇక్కడ 25 ఉంది. ఏది హైయెస్ట్ 25. కాబట్టి 3 - 2 ఈక్వేషన్ 3 ఏముంది 6g - 8f ప్లస్ c ప్లస్ 25 మైనస్ మళ్ళీ బ్రాకెట్ పెట్టి ఇది రాసేది ఎంత అవుతుందమ్మా, ఇక్కడ ప్లస్ ఉంటే మైనస్ అయితే, మైనస్ ఉంటే ప్లస్ ఉంటుంది. ఎందుకు మైనస్ ఈక్వేషన్ ఉంటే ప్లస్ ఉంది, ఏమొస్తుంది -2g ప్లస్ ఉంది మా -4f మైనస్ c -5 = 0. బ్రాకెట్ పెట్టి మళ్ళీ ఎక్స్ట్రా స్టెప్ వద్దు. ప్లస్ ఉంటే మైనస్ ఉంటే, మైనస్ ఉంటే ప్లస్ ఉంటాయి. ఏమైనా క్యాన్సిల్ అయితే ప్లస్ c మైనస్ c క్యాన్సిల్. ఇంకేం కాదు. 6gలోంచి 2g పోతే 4g, 8fలోంచి ఇటుమా -8f -4f -12f, 25లో 5 పోతే +20 = 0. ఇది ఏ ఈక్వేషన్ పోతుంది, 4తో పోతుంది. 4 1 జా 4 3 జా 5 పోతుంది. అంటే మొత్తం ఈక్వేషన్ 4తో డివైడ్. ఎందుకు 4తో డివైడ్ చేస్తామంటే మనం ఈక్వేషన్ ఇంత సింపుల్గా ఉంటే క్యాలిక్యులేషన్ చేయడం అంత ఈజీగా ఉంటుంది. ఇట్లా హైయెస్ట్గా ఉందనుకో మల్టిప్లికేషన్ చేసినప్పుడు 20 12 జా 20 14 జా చేయండి కష్టం. కాబట్టి ఇచ్చిన ఈక్వేషన్ ఏదైనా టేబుల్తో, ఒక టేబుల్తోనే పోవాలా. 4 అంటే 4, 2 అంటే 2, మొత్తం ఒక టేబుల్తో పోవాలా. ఇది 4 టేబుల్తో, ఇది 2 టేబుల్తో, ఇది 5 టేబుల్తో లేకుండా ఒక టేబుల్తో క్యాన్సిల్. 4 టేబుల్తో పోతుంది. 4 టేబుల్తో పోతుంది.
4 1 जा 4 1 जा G, 4 1 जा 4 3 जा, 4 1 जा 4 3 जा, 4 1 जा 4 5 जा ఈక్వల్ టు 0. ఈక్వేషన్ 5. ఈక్వేషన్ 4 అయిపోయింది అంటే 4 1 जा G, 4 1 जा 4 3 जा 3, 4 1 जा 5 వచ్చేసి అంటే నువ్వు 2 3 అయిపోయింది. నెక్స్ట్ 3 4 అయినా చేసుకోవచ్చు, 4 2 అయినా చేసుకోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు. ఏది చేసుకున్నా నువ్వు చూసుకోవాలా. ఇక చూడమ్మా ఈక్వేషన్ 4 61 ఇదే ఉంది 5 44 - 2 లేకుంటే ఇదైనా చేసుకోవచ్చు, ఏదైనా చేసుకోవాలి. ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఈక్వేషన్ 4 మైనస్ ఈక్వేషన్ 2. ఈక్వేషన్ 4 ఏముంది 10G మైనస్ 12F ప్లస్ C ప్లస్ 61 మైనస్ ఈక్వేషన్ 2 అంటే ఏం చేస్తాను అన్ని మైనస్ పెట్టాను మైనస్ 2G మైనస్ 4F మైనస్ C మైనస్ 5 ఈక్వల్ టు 0. ఏమైనా క్యాన్సిల్ అవుతుంది ప్లస్ C మైనస్ C క్యాన్సిల్. 10Gలో నుంచి 2G పోతే 8G చూడమ్మా మైనస్ 12F మైనస్ 4F మైనస్ 12F మైనస్ 4F మైనస్ 16F. 61లో 5 తీసుమా 61లో 5 అంటే ఫస్ట్ 16 అనుకో 1 పక్కన పెట్టేస్తాయి. 60లో 5 పోతే 55, 55 ప్లస్ 1 56 ప్లస్ 56 ఈజ్ ఈక్వల్ టు. ఇప్పుడు చూడు ఇది ఏ టేబుల్ అవుతుందంటే 8 ఉంది, 8తోనే పోతుంది, 8తోనే మొత్తం క్యాన్సిల్ చేయొచ్చు. 8 1 जा 8 1 जा 8 2 जा 8 7 जा ఈక్వల్ టు 0. 8 7 जा చూడమ్మా ఇప్పుడు ఈక్వేషన్ 6. ఇంతకుముందు ప్రాబ్లంలో డైరెక్ట్ ఫస్ట్ చేస్తేనే మనకు ఎఫ్ వాల్యూ జీ వాల్యూ వచ్చింది, కానీ ఇక్కడ ఎఫ్ వాల్యూ జీ వాల్యూ రాలేదు. కాబట్టి ఈక్వేషన్ 5 ఈక్వేషన్ 6 వచ్చింది. అప్పుడు ఈ రెండును సాల్వ్ చేయాలి. ఈక్వేషన్ 5 ఈక్వేషన్ 6 సాల్వ్ చేస్తే మనకు జీ వాల్యూ ఎఫ్ వాల్యూ. సాల్వింగ్ అంటే ఏంది మనం స్ట్రైట్ లైన్లో ఆర్థో సెంటర్ సర్కమ్ సెంటర్ చేస్తాం ఆ ప్రాబ్లం లెక్క. చూడమ్మా ఇప్పుడు చూడమ్మా ఈక్వేషన్ 5 and 6 సాల్వింగ్. ఈక్వేషన్ 5 and 6 సాల్వింగ్ చేస్తాం. ఈక్వేషన్ 6 and 5 సాల్వింగ్. చూడమ్మా ఈక్వేషన్ 6 5 అంటే ఏంది జీ కోఎఫిషియంట్ ఉంది 1, ఎక్స్ కోఎఫిషియంట్ -3, కాన్స్టెంట్ 1 అంటే జీ కోఎఫిషియంట్ 1, ఎఫ్ కోఎఫిషియంట్ -3, కాన్స్టెంట్ 5. మళ్ళీ రిపీట్ మా 1 -3 5. నెక్స్ట్ ఇది మా జీ కోఎఫిషియంట్ ఉంది 1, ఎఫ్ కోఎఫిషియంట్ -2, కాన్స్టెంట్ 7 అంటే 1 -2 7. మళ్ళీ రిపీట్ మా 1 -2 7. ఫస్ట్ 1 లాస్ట్ 1 క్యాన్సిల్. ఇది చేస్తే జీ వాల్యూ, ఇది చేస్తే ఎఫ్ వాల్యూ, ఇది చేస్తే కాన్స్టెంట్. లాస్ట్ 1 ఫస్ట్ 1 క్యాన్సిల్ చేయాలి. ఇప్పుడు చూడమ్మా మనకు జీ వాల్యూ కావాలి అంటే జీ బై. ఇక్కడ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి, మల్టిప్లికేషన్ చేసినప్పుడు ఎప్పటికైనా సరే లోయర్ నుంచి అప్పు పోవాలి, ప్లస్ ఇలా క్రాస్ చేయాలి అంటే ఎప్పటికైనా సరే కింది నుంచి పైకి పోవాలి, లోయర్ నుంచి అప్. 7 3 जा 21 -21 మైనస్ మైనస్ ప్లస్ 5 2 जा 10. నెక్స్ట్ ఎఫ్ కావాలమ్మా. ఎఫ్ అంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకో లోయర్ నుంచి అప్పుకోవాలి క్రాస్గా ఇట్లా చేయాలి. అప్పుడు 5 1 जा 5 మైనస్ 7 1 जा 7 కాన్స్టెంట్ మా 2 1 जा 2 -2 మైనస్ ప్లస్ 3 1 जा 3. ఇది మర్చిపోకూడదు. చూడమ్మా జీ బై -21లో 10 పోతే -11. ఎఫ్ చూడమ్మా -7లో 5 పోతే -2, 3లో -2 పోతే 1. నీకు జీ వాల్యూ కావాలంటే జీ బై కాన్స్టెంట్. జీ వాల్యూ ఎంత ఉంది మా -11, 1 ఎంత ఉంది 1, కాబట్టి జీ కాల్ ఏమవుతుంది -11. నెక్స్ట్ ఎఫ్ బై కాన్స్టెంట్. ఎఫ్ ఏమవుతుంది మా -2, కాన్స్టెంట్ ఉంది అంటే ఎఫ్ ఇజ్ ఈక్వల్ టు -2. జీ వాల్యూ -11, ఎఫ్ ఇజ్ ఈక్వల్ టు -2. ఈ జీ వాల్యూ ఎఫ్ వాల్యూ వచ్చింది, మనకేం కావాలి ఇప్పుడు సి వాల్యూ కావాలి. సి వాల్యూ రావాలంటే మన ఇచ్చిన ఈక్వేషన్ 2 3 4 ఉంది, దీంట్లో ఏది సింపుల్గా ఉంది ఈక్వేషన్ 2 సింపుల్గా ఉంది. కాబట్టి జీ వాల్యూ ఎఫ్ వాల్యూ ఈక్వేషన్ 2లో సబ్ చేస్తే మనకు సి వాల్యూ వస్తుంది. చూడమ్మా జీ కామా ఎఫ్ సబ్స్టిట్యూట్ ఇన్ ఈక్వేషన్ 2, జీ ఎఫ్ వాల్యూ సబ్స్టిట్యూట్ ఈక్వేషన్ 2 అన్నాడు. ఇప్పుడు చూడమ్మా దీనిలో సబ్స్టిట్యూట్ ఈక్వేషన్ 2లో 2 జీ అంటున్నాడు. జీ అంటే ఏమంది -11 ప్లస్ 4F 4, ఎఫ్ అంటే అమ్మా -2 ప్లస్ సి ప్లస్ 5 ఈక్వల్ టు 0.
11 into 2 22 minus 22 plus into minus minus 4 2 is 8 plus C plus 5 equal to 0 minus 22 minus 8 minus 30 plus C plus 5 equal to 0 30 minus 30 లో 5 होते minus 25 plus C equal to 0 C is equal to minus 20 होते 25 నీకు G వాల్యూ వచ్చింది F వాల్యూ వచ్చింది C వాల్యూ వచ్చింది ఈ మూడు తీసుకుపోయి ఏ ఈక్వేషన్ చెప్పాలా ఈక్వేషన్ 1 లో సబ్స్టిట్యూట్ చేయాలి ఈక్వేషన్ 1 లో సబ్స్టిట్యూట్ చేయాలి ఈక్వేషన్ 1 ఇక్కడ రాస్తున్నాడమ్మా ప్లేస్ లేదు కాబట్టి ఇక్కడ రాస్తున్నా లాస్ట్ ఆన్సర్ ఇక్కడ రాస్తున్నాడు చూడమ్మా లాస్ట్ ఆన్సర్ ఇక్కడ రాస్తున్నా ఏది మనం ఏం కావాలా G కామా F కామా C సబ్స్టిట్యూట్ ఇన్ ఈక్వేషన్ 1 G వాల్యూ F వాల్యూ C వాల్యూ G F C వాల్యూ ఈ మూడు ఏదైనా చూపిస్తాం ఈక్వేషన్ 1 లో అంటే x స్క్వేర్ చూడమ్మా x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ 2g అంటే మనకి వచ్చింది మైనస్ 11 x ప్లస్ 2f అంటే మైనస్ 2y ప్లస్ c అంటే 25 ఈక్వల్ టు 0 అంటే x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ప్లస్ ఇది వచ్చింది ఇప్పుడు లాస్ట్ మనకు ఆన్సర్ రావాలి ఆన్సర్ కూడా ఇక్కడ రాస్తున్నారు మా స్పేస్ లేదు కాబట్టి ఇక్కడ రాస్తుంది ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 11 into 2 22x చూడమ్మా ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 2 2 4y ప్లస్ 25 ఈక్వల్ టు 0 ఆన్సర్ వచ్చేసింది మనకు ఆన్సర్ వచ్చేసింది ఇది ఆన్సర్ నీకేం చెప్పాను మీకు ఒకవేళ మనం ఇచ్చిన ఆన్సర్ ఒకటి నీకు ఒకటి తెలుమా ఏం చెప్పాను ప్రతిసారికి ఇట్లా మనం స్కెచ్తో బాగా వేయాలి ఎందుకంటే మార్క్స్ రావాలంటే లాస్ట్ ఆన్సర్ వస్తుంది మనకి ఏమొచ్చింది ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 22x మైనస్ 4y ప్లస్ 25 ఈక్వల్ 0 ఇక్కడికి మనకు ఆన్సర్ ఒకవేళ నీకేం చెప్పాను ఇది మనం కరెక్టా లేదా సర్టిఫై చేసుకోవాలంటే ఇచ్చిన 3 ఈక్వేషన్లో ఏదో ఒక ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకు ఆన్సర్ వస్తుందని చెప్పాను ఎక్కడ చేద్దాము ఇక్కడ స్పేస్ అది చేద్దామా చూడమ్మా ఒక్కసారి చూసుకో ఇది ఇక్కడ ఫస్ట్ సర్కిల్ ఈక్వేషన్ గివెన్ పాయింట్స్ ఈక్వేషన్ పాసింగ్ పాయింట్ అంటే ఈక్వేషన్ 2 వస్తుంది ఈక్వేషన్ 3 వస్తుంది ఈక్వేషన్ 4 వస్తుంది ఈ ఈక్వేషన్లో ఏది హైయెస్ట్ ఉందో దాంట్లోకి తీసేస్తాము తీసిన తర్వాత జిఎఫ్ వస్తే సరిపోలేదు ఒకవేళ రాలేకుంటే ఇట్లా ఈక్వేషన్ సాల్వ్ చేసి జిఎఫ్ వస్తుంది జిఎఫ్ తీసుకొని వచ్చిన తర్వాత సి వాల్యూ కావాలా సి వాల్యూ అంటే ఈ 3 ఈక్వేషన్లో ఏది సింపుల్ ఉందో దాని సబ్స్టిట్యూట్ సి వాల్యూ వస్తుంది అప్పుడు జిఎఫ్ సి వాల్యూ తీసుకొని ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకు ఆన్సర్ సరిపోతుంది ఇప్పుడు మనం ఈ వచ్చిన ఆన్సర్ కరెక్టా లేదా చెక్ చేసుకోవాలి కాబట్టి ఇక్కడ చేస్తాయమ్మా అక్కడ తీసేసి ఇక్కడ చేస్తున్నాడు ఇది నోట్ చేసుకోండి ఒకసారి ఇప్పుడు చూడమ్మా అది చెక్ చేద్దాం ఒక్కసారి మనం చేసిన ఆన్సర్ రైటా లేదా ఒక్కసారి చెక్ చేద్దాం మనకు లాస్ట్ ఆన్సర్ ఏమొచ్చింది చూడమ్మా ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 22x మైనస్ 4y ప్లస్ 25 ఈక్వల్ టు 0 వచ్చింది ఈ 3లో ఏదైనా మనం సబ్స్టిట్యూట్ చేయొచ్చు ఏ పాయింట్ తీసుకుందాం ఏ అనేది మనకు సింపుల్గా ఉంది కాబట్టి ఇది ఎక్స్ ఇది వై ఎక్స్ స్క్వేర్ అంటే 1 స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ అంటే 2 స్క్వేర్ మైనస్ 22x అంటే 1 4 into y అంటే 2 ప్లస్ 25 ఈక్వల్ టు 0 చూడమ్మా 1 స్క్వేర్ అంటే 1 2 స్క్వేర్ అంటే 4 మైనస్ 22 into 1 అంటే 22 4 2 8 ప్లస్ 25 ఈక్వల్ టు 0 ఫస్ట్ పాజిటివ్ వాల్యూ యాడ్ చేస్తాం 25 4 ప్లస్ 1 5 30 అంటే 30 నెగిటివ్ వాల్యూ మైనస్ 22 మైనస్ 8 మైనస్ 30 అంటే ప్లస్ 35 మైనస్ 35 ఈక్వల్ 0 అంటే మనం చేసిన ఆన్సర్ కరెక్ట్ చెక్ చేసుకోవడానికి నువ్వు చేసిన వాల్యూ కరెక్టా లేదా అని చెక్ చేసుకోవడానికి ఇవి 7 మార్క్స్ పాసింగ్ 3 పాయింట్స్ అంటే ఇది పాయింట్ 7 మార్క్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఖచ్చితంగా వస్తుంది కాన్సైక్లిక్ అనేది కూడా ఇంకా ఈజీ కాన్సైక్లిక్ అనేది కూడా సేమ్ ఇంతే రాస్తాం వీటి వరకు చేస్తాం చేసిన తర్వాత కాన్సైక్లిక్ నీకు డి పాయింట్ ఇస్తాడమ్మా డి పాయింట్ ఆ డి పాయింట్ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే ఇట్లా 0 అయిందా గివెన్ పాయింట్స్ ఆర్ కాన్సైక్లిక్ అంటే సింపుల్ కాన్సైక్లిక్ అంటే ఏం లేదు 4 పాయింట్స్ ఏబిసిడి ఇస్తాడు వీటి వరకు సేమ్ కామన్ చేస్తాం ఇక్కడ
డి అనేది సబ్స్టిట్యూట్ చేస్తాం. డి అనేది సబ్స్టిట్యూట్ చేస్తే ఇచ్చిన ఈక్వేషన్ 0 అయిపోయింది అనుకో, ద గివెన్ పాయింట్స్ ఆర్ కాన్ సైకిల్ అయిపోయా. ఇది చెప్పి ఇంకా కాన్ సైకిల్ చెప్తే ఎక్సర్సైజ్ 1 మొత్తం మనకు అయిపోయినట్లే. 2 మార్క్స్ అయిపోయింది, 7 మార్క్స్. ఒకసారి నోట్ చేసుకోండి. నోట్ చేసుకోండి ఒకసారి. కాన్ సైకిల్ అయిపోయింది. ఇప్పుడు మనకు పాజిటివ్ 3 పాయింట్స్ ఇచ్చినాడు. 3 పాయింట్స్ ఇస్తే పాజిటివ్ 3 పాయింట్స్ అలా చేస్తాం. ఇప్పుడు కాన్ సైక్లింగ్ అంటే ఏం చేసినాము, 4 పాయింట్స్ ఇస్తే 3 పాయింట్ చేసి ఒక పాయింట్స్ సబ్స్టిట్యూట్ చేసి 0 ఇస్తే కాన్ సైక్లింగ్. ఇప్పుడు ఎలా ఇస్తాడంటే మనకు 2 పాయింట్స్ ఇస్తాడు, ఒక లైన్ ఇస్తాడు. సేమ్ ఆ మెథడే, కొంచెం చేయండి. ఒకటే గుర్తుపెట్టుకోండి, ఈ 3 ప్రాబ్లమ్స్ ఒకే మెథడే. ఈ 2 ప్రాబ్లమ్స్లో ఈ ప్రాబ్లం చాలాసార్లు అడిగాడు. ఫస్ట్ ప్రాబ్లం చాలాసార్లు అడిగాడు, సెకండ్ ప్రాబ్లం కూడా అడిగాడు. ఈ థర్డ్ ప్రాబ్లం మాత్రం ఎగ్జాంపుల్ ప్రాబ్లం. 4,1 6,5 సేమ్ ఒకటే, కానీ ఈక్వేషన్ చేంజ్. ఇక్కడ 4x + 3y - 24 వస్తుంది. 4x - y - 60 0. ఎగ్జాంపుల్ ప్రాబ్లం గుర్తుపెట్టుకోండి. సెకండ్ ఇయర్లో ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ అంటే టెక్స్ట్ బుక్ మొత్తంలో నుంచి ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ నుంచి మినిమం 20 మార్క్స్ వస్తాయి. మనకు 15 to 20 మార్క్స్ వస్తాయి మనకు. ఏవి? ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్. కాబట్టి ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ ఖచ్చితంగా చూసుకోవాలి. టెక్స్ట్ బుక్లో ఉన్న ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ అన్ని చూసుకుంటే ఖచ్చితంగా 15 నుంచి 20 మార్క్స్ ఇస్తారు ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్. ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ ఇయర్లీ అని చూసుకోకూడదు, ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్. కాబట్టి 3 సేమ్ మెథడే. నేను ఒకటి చెప్తాను, 2 ఆల్రెడీ మీకు పీడిఎఫ్ పెడతాను చూసుకోండి. ఇది ఎగ్జాంపుల్. ఒకవేళ నేను పీడిఎఫ్ పెట్టిన తర్వాత కూడా మీకు ఏదైనా అర్థం కాకుంటే మీరు మెసేజ్ పెట్టండి, నేను మళ్ళీ ఆ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే ఇప్పుడు కాన్ సైక్లింగ్ కింద 3 ఉన్నాయి. 3 చెప్తే టైం ఎక్స్ట్రా అవుతుంది. ఒకటి చెప్పాను. కాన్ సైక్లింగ్ సి వాల్యూ చెప్పాను, కాన్ సైక్లింగ్ సి వాల్యూ, కాన్ సైక్లింగ్ 2 చెప్తారు. ఇప్పుడు ఇక్కడ 3 ఉన్నాయి. 3 చెప్పాను అనుకో, మనకు ఎక్కువ టైం అయిపోతుంది. కాబట్టి ఒకటి చెప్తే సేమ్ యాక్టివ్ వాల్యూస్ ఒకటి చేంజ్. ఒకవేళ నేను ఆల్రెడీ మీకు పీడిఎఫ్ పెడుతున్నాను కాబట్టి పీడిఎఫ్ పెట్టి చూసుకోండి. ఒకవేళ అక్కడ కూడా మీకు అర్థం కాలేదు అంటే నాకు మెసేజ్ పెడితే మీరు రిప్లై చేస్తే నేను దానికి మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆల్మోస్ట్ నేను మీకు రిపీట్ అడిగిన అంటే ఎక్కువ సార్లు అడిగిన క్వశ్చన్ మీకు చెప్తున్నా. ఆ క్వశ్చన్ తప్ప వేరే క్వశ్చన్ అడగడు. ఒకవేళ టైం బాగాలేకుంటే 1 or 2 క్వశ్చన్స్ ఏదైనా అడుగుతాడు. కాబట్టి మీకు రిపీట్గా ఎక్కువ క్వశ్చన్స్ ఏమడుగుతున్నాడు అది మాత్రం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఒకటేనా? చూడండి. ఇప్పుడు నేను ఫస్ట్ క్వశ్చన్ ఇస్తాను. ఫస్ట్ క్వశ్చన్ మనం పాస్ విత్ 3 పాయింట్స్ ఒక్కటి నేర్చుకుంటే అయిపోయా. కాన్ సైకిల్ కోసం చేస్తే నెక్స్ట్ పారాబోలా మనకు ఈ మెథడ్ గుర్తుకొస్తాయి. చూడమ్మా, ఇప్పుడు ఈ క్వశ్చన్ చూడు. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ విచ్ పాసింగ్ ద 2, -3 and -4, 5 and having the center on 4x + 3y - +1 = 0. ఫస్ట్ చూడమ్మా, మనం ఫస్ట్ ఏం చేస్తామో మన మెథడ్ మనం చేసుకుంటా పోతాం. ఫస్ట్ మనం చేస్తాం రిక్వైర్డ్ సర్కిల్, అదే చూద్దాం. ఫస్ట్ ఈ ప్రాబ్లం రిక్వైర్డ్ సర్కిల్ ఈక్వేషన్ గుర్తుపెట్టుకోండి. నేను ఒక చాప్టర్లో ఒక ఎక్సర్సైజ్లో ప్రాబ్లం చేసిన అంటే స్టెప్స్ అవే ఉంటాయి, మారవు. అందుకే చెప్పింది ట్రిక్స్ చెప్పేటప్పుడుగా నేను ఏ పాయింట్ చెప్తున్నా ఆ చాప్టర్ అయిపోయే వరకు అవే స్టెప్స్ ఉంటాయి. ఒక ప్రాబ్లం స్టెప్స్ చేంజ్ చేయండి. రిక్వైర్డ్ సర్కిల్ ఈక్వేషన్ ఈజ్ x² + y² + 2gx + 2fy + c = 0. ఇది రాసి నోటెడ్ అయిపోయింది కదా. ఇది జనరల్ ఈక్వేషన్. నెక్స్ట్ చూడమ్మా, ఇది కదా, ఇది ఇచ్చినాక మనకు ఇప్పుడు చూడమ్మా మనకి ఏమంటున్నాడు, సెంటర్ అంటున్నాడు. సెంటర్ అయితే మనకు c = -g, -f కదా. ఇప్పుడు సెంటర్ ఇచ్చినాడు, ఏమిచ్చినాడు, ఏమంటాడు హ్యావింగ్ ద సెంటర్ ఆన్ 4x + 3y అంటే c = -g, -f lies on the line 4x + 3y + 1 = 0. ఇక్కడ మీనింగ్ ఏంటంటే చూడండి, హ్యావింగ్ ద సెంటర్ ఆన్ 4x + 3y + 1 = 0 అంటే ఆ లైన్లో ఆ సెంటర్ ఉంది. కాబట్టి -g, -f లైస్ ఆన్ ద లైన్ 4x + 3y + 1 అంటే ఈ లైన్లో ఈ సెంటర్ ఉంది, లైస్ ఆన్ ద లైన్. అంటే అప్పుడు ఎక్స్ బదులు y బదులు ఏం చేస్తుంటే -g, -f అంతే సింపుల్. మా ప్రాబ్లం లేదు. ఎక్స్ బదులు y బదులు సబ్స్టిట్యూట్ చేయాలి. అంటే 4x + 3y + 1 = 0 ఉంది కదా. 4x బదులు వేస్తావు -g + 3y అంటే -f + 1 = 0. మీనింగ్ ఏంటంటే లైస్ ఆన్ ద లైన్ 4x + 3y అంటే ఈ f
మైనస్ జీ కామ మైనస్ అవ్ అనేది ఈ లైన్ మీద ఉంది అంటాడు. ఈ లైన్ మీద ఉంది అంటే ఏదో మీనింగ్ ఎక్స్ బదులు వై బదులు అంటే రీప్లేస్ చేసి ఎక్స్ బదులు ఎక్స్ రీప్లేస్ చేసి మైనస్ జీ రాయి అంటాడు, వై రీప్లేస్ చేసి మైనస్ ఎఫ్ రాయి అంటాడు. అదే మీనింగ్ లైస్ ఆన్ ద లైన్, హ్యావింగ్ ద సెంటర్ అంటే లైస్ ఆన్ ద లైన్ అని మీనింగ్. ఇప్పుడు మైనస్ 4g ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 3f ప్లస్ 1 ఈక్వల్ టు 0. మనకు ముందర నెగిటివ్ ఉండకూడదు, నెగిటివ్ లోపల పంపించాలంటే మైనస్ అయితే ప్లస్ ఉంటే ప్లస్ ఉంటే మైనస్ అంటే బయట ఉండే నెగిటివ్ను మనం లోపలికి పంపిస్తే ఏమవుతుంది, మైనస్ ఉంటే ప్లస్ అయితే ప్లస్ ఉంటే మైనస్, లేదు మ్యాథమెటిక్స్ ప్రకారం అంటే మైనస్ మల్టిప్లికేషన్ చేస్తున్నామని చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఏమవుతుంది 4g మైనస్ ఉంటే ప్లస్ 3f ప్లస్ ఉంటే ఏమవుతుంది మైనస్ 1 ఈక్వల్ టు 0. ఇది ఈక్వేషన్ 1, ఇది ఈక్వేషన్ 2. ఇటుగా అయిపోయింది. ఓకేనా, ఇచ్చిన సెంటర్. ఇప్పుడు ఏం చేయాలా, గివెన్ పాయింట్స్ ఏ ఈక్వల్ టు ఏమా 2, -3, బి ఈక్వల్ టు ఏమి ఇచ్చాడు మా -4, 5. ఇంకా రొటీన్ మా ఏం చేస్తాం, మన పాయింటే ఈక్వేషన్ 1 పాసింగ్ టు ద ఏ 2, -3. రొటీన్ ఇంకా మనం మొదలు చేసేది ఇది ఎక్స్ వాల్యూ ఇది వై వాల్యూ సబ్స్టిట్యూట్ చేసాయి. ఎక్స్ స్క్వేర్ అంటే 2 స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ అంటే -3 స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ సి ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ 2gx ఎక్స్ అంటే 2 ప్లస్ 2f వై అంటే -3f ప్లస్ సి ఈక్వల్ టు 0. 2 స్క్వేర్ అంటే 4, 3 స్క్వేర్ అంటే 9 ప్లస్ 2 2 జా 4g ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 3 2 6f ప్లస్ సి ఈక్వల్ టు 0. అప్పుడు వేస్తామా 4g మైనస్ 6f ప్లస్ సి ప్లస్ 9 ప్లస్ 4 13 ఈక్వల్ టు 0. ఈక్వేషన్ 3. నెక్స్ట్ ఏం పాయింట్ ఉంది, బి పాయింట్. ఈక్వేషన్ 1 పాసింగ్ టు ద బి పాయింట్ సేమ్ కాబట్టి పాసింగ్ టు 3 పాయింట్స్ నువ్వు బాగా నేర్చుకున్నావా, రిమైనింగ్ మొత్తం అంతే. బి పాయింట్ ఏముంది మనకు -4, 5 2 ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి ఒకటి ఎక్స్ అనుకుంటాం, ఒకటి ఎక్స్ స్క్వేర్ అంటే 4 స్క్వేర్ -4 స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ అంటే 5 స్క్వేర్ ప్లస్ 2gx ఎక్స్ అంటే -4 ప్లస్ 2fy అంటే 5 ప్లస్ సి ఈక్వల్ టు 0. 4 స్క్వేర్ అంటే 16, 5 స్క్వేర్ అంటే 25 ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 4 2 జా 8g ప్లస్ 5 2 జా 10f ప్లస్ సి ఈక్వల్ టు 0. అప్పుడు వస్తుందమ్మా -8g ప్లస్ 10f ప్లస్ సి ప్లస్ 25 ప్లస్ 16 ఎంతమ్మా 41 ఈక్వల్ టు 0. ఎట్లా 20 ప్లస్ 10 30 16 ప్లస్ 41 ఈక్వల్ 0. ఈక్వేషన్ 4. ఈక్వేషన్ 4. ఇప్పుడు చూడమ్మా మనకు ఇక్కడ ఈక్వేషన్ 2 వచ్చింది, ఈక్వేషన్ 3, ఈక్వేషన్ 4. మనం ఏ ఈక్వేషన్లో నుంచి ఈక్వేషన్ తీయాలా, ఫస్ట్ చూడమ్మా మనకు జిఎఫ్సి కాన్స్టెంట్ ఈ రెండు ఉన్నాయి కాబట్టి దీంట్లో హైయెస్ట్ వాల్యూ 13 ఉంది 14 ఉంది కాబట్టి ఏది హైయెస్ట్, ఇది హైయెస్ట్ కాబట్టి ఈక్వేషన్ 4 మైనస్ ఈక్వేషన్ 3 చేద్దాం. ఈక్వేషన్ 4 -8g ప్లస్ 10f ప్లస్ సి ప్లస్ 41 మైనస్ ఈక్వేషన్ 3 డైరెక్ట్ ఏం చేసిన ప్లస్ ఉంటే మైనస్ రాయాలి అంటే -4g మైనస్ ఉంది ప్లస్ 6f ప్లస్ ఉంది మైనస్ సి ప్లస్ ఉంది -13 ఈక్వల్ టు 0. ప్లస్ ఉంటే మైనస్, మైనస్ ఉంటే ప్లస్. ఈక్వేషన్ తీసేటప్పుడు ఏమైనా క్యాన్సిల్ అయితే ప్లస్ సి మైనస్ సి క్యాన్సిల్. ఇక్కడ కొంచెం చూడండి -8g -4g -12g 10f ప్లస్ 6f ప్లస్ 16f 41లో 13 పోతే ప్లస్ 27 ఈక్వల్ టు 0 అంతే కదా. 12g -16f ప్లస్ ఇప్పుడు ఏ టేబుల్ అవుతుంది 4 టేబుల్తో పోతుంది 4 3 జా 4 4 జా 4 7 జా ఈక్వల్ టు 0 అంతే కదా. 4 3 జా 4 4 జా 4 జా ఈక్వేషన్ 5. ఈక్వేషన్ 5. ఇప్పుడు చూడమ్మా మనం ఈక్వేషన్ 2 ఈక్వేషన్ 5ను సాల్వ్ చేయాలి. ఎందుకు మనకు జీ వాల్యూ ఎఫ్ వాల్యూ రావాలి. చూడమ్మా ఇప్పుడు ఈక్వేషన్ 2 and 5
సాల్వింగ్. ఈక్వేషన్ 2 ఏముంది మా జీ కోసెంట్ ఉంది 4, ఎఫ్ కోసెంట్ ఉంది 3, కాన్స్టెంట్ -1. 40 4 3 -1. మళ్ళీ రిపీట్ మా 4 3 -1. నెక్స్ట్ ఈక్వేషన్ 5 ఏంది మా 3 -4 7, 3 -4 -7, 3 -4 -7. ఫస్ట్ వన్ లాస్ట్ వన్ క్యాన్సిల్. ఇది చేసే జీ వాల్యూ, ఇది చేస్తే ఎఫ్ వాల్యూ, ఇది కాన్స్టెంట్. జీ వాల్యూ చూడమ్మా 7 3 21 -21 మైనస్ మైనస్ ఆ మైనస్ ప్లస్ మైనస్ ఆ మైనస్ ప్లస్ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 4 1 జా 4. నెక్స్ట్ ఎఫ్ వాల్యూ 3 1 జా 3 -3 మైనస్ మైనస్ ఆ మైనస్ ప్లస్ sin 4 జా 28. నెక్స్ట్ కాన్స్టెంట్ 4 4 జా 16 -16, 3 3 జా 9. ఎప్పుడేం చేసేటప్పుడు ఇలా వేయాలి ఫస్ట్ ఇది, తర్వాత ఇట్లా మళ్ళీ ఇది మళ్ళీ ఇది మళ్ళీ ఇది గుర్తుపెట్టుకోవాలి. జీ బై -21 -4 -25, ఎఫ్ బై 28లో 3 పోతే 25 1 బై -16 -9 -25. నీకు జీ వాల్యూ అంటే జీ బై కాన్స్టెంట్, జీ వాల్యూ అవుతుంది -25, కాన్స్టెంట్ ఉంది -25, మైనస్ మైనస్ క్యాన్సిల్ 25 1 జా 25 1 జా జీ ఈక్వల్ అవుతుందా 1. నెక్స్ట్ ఎఫ్ బై కాన్స్టెంట్, ఎఫ్ ఎంత 25, కాన్స్టెంట్ -25, 25 1 జా 25 1 జా ఎఫ్ ఈక్వల్ టు -1. నీకు జీ తెలుసు, ఎఫ్ తెలుసు, సి వాల్యూ తెలియాలి. సి వాల్యూ తెలియాలంటే మనం ఈ ఈక్వేషన్ సబ్స్టిట్యూట్ చేస్తాము. ఇక్కడ సి వాల్యూ లేదు, ఉన్న దాంట్లో 4 5 4 3, ఈక్వేషన్ 3లో సబ్స్టిట్యూట్ చేస్తాం, సి వాల్యూ తెలుస్తుంది. జీ కామా ఎఫ్ సబ్స్టిట్యూట్ ఇన్ ఈక్వేషన్ 3, ఇన్ ఈక్వేషన్ 3. ఈక్వేషన్ 3 ఏముంది 4 చూడమ్మా, ఈక్వేషన్ 4 జీ, జీ అంటే మనకు 1 మైనస్ 6 ఎఫ్, ఎఫ్ ఉంది -1 మైనస్ +1 ప్లస్ సి ప్లస్ 13 ఈక్వల్ టు 0. చూడమ్మా 4 1 జా 4, 6 1 జా 6, 6 + 4 10, 10 + 13 23, 23 ప్లస్ సి ఈక్వల్ టు 0. ఇక్కడ నుంచి సి ఈజ్ ఈక్వల్ టు లెఫ్ట్ సైడ్ +23, రైట్ సైడ్ పోతే -23. నీకు జీ వాల్యూ తెలుసు, సి వాల్యూ తెలుసు, ఎఫ్ వాల్యూ. ఇవి మొత్తం తీసుకోయేదా ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేస్తాం. ఈక్వేషన్ 1, ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేస్తాం. చూడమ్మా ఇట్లా రాద్దాం, ప్లేస్ లేదు కూడా. ఏం రాస్తావు, జీ కామా ఎఫ్ కామా సి సబ్స్టిట్యూట్ ఇన్ ఈక్వేషన్ 1. ఈక్వేషన్ 1, ఈక్వేషన్ 1 x² ప్లస్ y² ప్లస్ 2g, జీ అంటే 1x ప్లస్ 2f, ఎఫ్ అంటే -1 ప్లస్ సి అంటే ఎంతమా -23, -23 ఈక్వల్ టు 0. అప్పుడు ఏం చేస్తావు, x² ప్లస్ y² 2 × 1 2, 2x ప్లస్ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 2y -23 ఈక్వల్ టు 0, -23 ఈక్వల్ 0 అయిపోయింది. ఇప్పుడు మనము ఇది ఆన్సర్ అయిపోయింది. ఒకవేళ నీకు ఇది ఇచ్చిన ఈక్వేషన్ కరెక్టా లేదంటే చెక్ చేసుకోవాలని చెప్పాను. ఇచ్చిన పాయింట్స్లో ఏదో ఒక సబ్స్టిట్యూట్ చేస్తాయి. ఇప్పుడు ఏ పాయింట్ సబ్స్టిట్యూట్ చేయి, x² చూడమ్మా, చెక్ కోసం ఇది, నువ్వు చెకింగ్ చేసుకో. x² అంటే 2² అంటే 4 ప్లస్ 3² అంటే -3² 9, తర్వాత 2 × x, x అంటే 2 2 జా 4 మైనస్ మైనస్ ఆ మైనస్ ప్లస్ 3 2 జా 6 -23. చూడమ్మా ఇక్కడ 4 + 6 10, 10 + 9 19, 19 + 4 23 ప్లస్ 23 -23 ఈక్వల్ టు 0. అంటే నువ్వు చేసిన ఆన్సర్ కరెక్ట్. చెక్ చేసుకోవడానికి గుర్తుపెట్టుకోండి. పాస్గా 3 పాయింట్స్ 4 ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అవి 2 చేశాను. కాన్సైక్లిక్ సి వాల్యూ ఒకటి చేశాను, ఇంకోటి చేశాను, 2 పీడిఎఫ్ పెట్టాను. ఇది ఇంపార్టెంట్. 7 మార్క్స్లో ఖచ్చితంగా మనం దీంట్లో నుంచి ఒకటి వస్తాయి. నేను ఆల్రెడీ ఒకటి ఎక్స్ప్లెయిన్ చేశాను. రిమైనింగ్ 2 యాజ్ ఇట్ ఈజ్ ఇలాగా ఉంటుంది. దీనికి నేను ఆల్రెడీ పీడిఎఫ్ లింక్ పెడతాను, మీరు ఒకసారి ప్రాక్టీస్ చేసుకోండి. ప్రాక్టీస్ చేసినాక పీడిఎఫ్ చెక్ చేసుకోండి. మీరు రాంగ్ చేసినా తగ్గేసాను, ఒక 2 3 సార్లు ప్రాక్టీస్ చేసుకుని గుర్తుపెట్టుకోండి. ఎక్సైజ్ 1Aలో మనకు 2 మార్క్స్ ఒకటి 7 మార్క్స్ వస్తాయి, టోటల్ 9 మార్క్స్ వస్తాయి. ఈ ఒక్క ఎక్స్లో 9 మార్క్స్ వస్తాయి. అంటే మనకు పాస్ కావాలనేందుకు 9 మార్క్స్ వచ్చేస్తాయి. అంటే 27లో 9 తీసేస్తాయి. ఎన్ని 20 9 తీస్తే ఎంత 11 11 + 1 18 మార్క్స్ వస్తాయి.
సర్కిల్ సిస్టమ్ ఆఫ్ సర్కిల్ చేసుకుంటే అయిపోయా, మ్యాథ్స్ బి ఈజీగా పాస్ కావచ్చు. కాబట్టి నోట్ చేసుకోండి. 7 మార్క్స్ చేద్దామమ్మా. ఆల్రెడీ 2 మార్క్స్ మనకు ఆల్మోస్ట్ అయిపోయినాయి. ఇప్పుడు 7 మార్క్స్. ఈ 7 మార్క్స్లో ఒకటి గుర్తుపెట్టుకోండి. చూడమ్మా, ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ పీటీ అంటే పాసింగ్ అమ్మా. పాసింగ్ ద ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ 3 పాయింట్స్. 3 పాయింట్స్ ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఎన్ని పాయింట్స్ అంటే 3 పాయింట్స్. చాలా చాలా ఈజీ అమ్మా. కంపల్సరీ దీంట్లో ఒకటి వస్తుంది. ఏపీ స్టూడెంట్స్కు ఆల్రెడీ ప్రాబ్లం 2024 మేలో సప్లిమెంటరీలో అడిగాడు అన్నమాట. ఈ 2 ప్రాబ్లమ్స్ ఇది 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 నెక్స్ట్ ఇది 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 చాలాసార్లు అడిగాడు. తర్వాత ఈ 2 కూడా అడిగాడు. నేను ఈ 2 మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ 2 మీరు హోంవర్క్ చేసుకోవాలి. 2 హోంవర్క్ చేసుకోండి. ఏమంటే వీలైతే నేను పీడిఎఫ్ అయినా పెట్టేస్తాను మీకు. ఓకేనా? ఫస్ట్ ప్రాబ్లం, సెకండ్ ప్రాబ్లం, థర్డ్ ప్రాబ్లం. ఇక్కడికి ఫస్ట్ ప్రాబ్లం, ఇక్కడికి సెకండ్ ప్రాబ్లం, వీటికి థర్డ్ ప్రాబ్లం. ఎంత ఈజీ అంటే అంత ఈజీ. ఇంకోటి గుర్తుపెట్టుకోండి, పాసింగ్ త్రూ 3 పాయింట్స్ నేర్చుకున్నావా, పాసింగ్ ద 4 పాయింట్స్ వస్తాయి కార్ సైకిల్. ఈ 2 నేర్చుకున్నావా, పేరాబోల్లో నీకు ఇవే ప్రాబ్లమ్స్ వస్తాయి. కాబట్టి సర్కిల్ చాప్టర్ పర్ఫెక్ట్గా నేర్చుకుంటే సిస్టమ్ ఆఫ్ సర్కిల్ వస్తాయి. సిస్టమ్ ఆఫ్ సర్కిల్ వస్తే పేరాబోల్ వస్తాయి. ఒక చాప్టర్కి ఒక చాప్టర్ లింక్ ఉంది. కాబట్టి బాగా ప్రాక్టీస్ చేయండి. ఇప్పుడు 7 మార్క్స్ ఇంపార్టెంట్ అమ్మా. చూడమ్మా, ఏమి ఇస్తా అంటే వాడు ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ పాసింగ్ ద ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ 3 పాయింట్స్ అంటారు. గుడి అంటే 3 పాయింట్స్ అంటే చూడమ్మా, ఫస్ట్ ప్రాబ్లం చేస్తా. ఎంత ఈజీ ఉంటాయో చూడ ఒకసారి. ఫస్ట్ ఏం చేస్తామంటే రిక్వైర్డ్ సర్కిల్ ఈక్వేషన్. రిక్వైర్డ్ సర్కిల్ ఈక్వేషన్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ సి ఈక్వల్ టు 0. ఇది ఈక్వేషన్. బాగా గుర్తుపెట్టుకో. ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ సి ఈక్వల్ 0. ఈక్వేషన్ 1. నెక్స్ట్ గివెన్ పాయింట్స్ a ఈక్వల్ టు 3, 4, b ఈక్వల్ టు 3, 2, c ఈజ్ ఈక్వల్ టు 1, 4 ఇచ్చేడే రాష్ట్రం. ఇప్పుడు చూడమ్మా, ఈక్వేషన్ 1 పాసింగ్ టు ద ఏ పాయింట్ 3, 4. 3లో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నామా? 2 ఎలిమెంట్స్ ఉన్నాయి. 2 ఎలిమెంట్స్లో దీన్ని ఒకటి ఎక్స్ అనుకుంటాము, ఇది వై అనుకుంటాం. ఈక్వేషన్ 1 పాసింగ్ ద పాయింట్ అంటే ఈ ఈక్వేషన్ అనేది ఈ ఈక్వేషన్ అనేది ఈ పాయింట్ గుండా పాస్ అవుతుంది. కాబట్టి ఇది ఎక్స్, ఇది వై. ఈ ఎక్స్ స్క్వేర్ అంటే 3 స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ 4 స్క్వేర్ ప్లస్ 2gx, ఎక్స్ అంటే మా 3 ప్లస్ 2fy అంటే మా 4 ప్లస్ సి ఈక్వల్ టు 0. సి తెలుసు కాబట్టి 3 స్క్వేర్ అంటే 9, 4 స్క్వేర్ అంటే 16 ప్లస్ 3 2 6g ప్లస్ 4 2 8f ప్లస్ సి ఈక్వల్ టు 0. నేనేం రాసుకుంటున్నా 6g ప్లస్ 8f ప్లస్ సి ప్లస్ 16 ప్లస్ 9 25 ఈక్వల్ టు 0. ఈక్వేషన్ 2. చూడండి, ఇవే పాయింట్సే. నెక్స్ట్ ఈక్వేషన్ 1 పాసింగ్ ద బి పాయింట్. మా బి పాయింట్ ఏంటండి 3, 2. ఇది ఎక్స్ వాల్యూ, ఇది వాల్యూ. ఈ ఎక్స్ స్క్వేర్ అంటే 3 స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ 2 స్క్వేర్ ప్లస్ 2gx, ఎక్స్ అంటే 3 ప్లస్ 2fy అంటే మా 2 ప్లస్ సి ఈక్వల్ టు 0. 3 స్క్వేర్ అంటే 9, 2 స్క్వేర్ అంటే 4, 3 2 6g ప్లస్ 2 2 4f ప్లస్ సి ఈక్వల్ టు 0. ప్లస్ సి ఈక్వల్ టు 0. ఇప్పుడు లాస్ట్ ఏం చేస్తావు 6g ప్లస్ 4f ప్లస్ సి ప్లస్ 9 ప్లస్ 4 13 ఈక్వల్ టు 0. ఇది ఈక్వేషన్ 2. ఈక్వేషన్ 3 సారీ ఈక్వేషన్ 2. ఇప్పుడు లాస్ట్ పాయింట్ ఉంది కదా, ఈక్వేషన్ 1 పాసింగ్ టు ద సి పాయింట్. సి పాయింట్ ఏంది 1, 4. బాగా ప్రాక్టీస్ చేసుకోండి. ప్రతి ప్రాబ్లం ఇంతనే. ఓకేనా? అప్పుడు ఎక్స్ స్క్వేర్ అంటే 1 స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్, ఇది ఎక్స్, ఇది వై, 4 స్క్వేర్ ప్లస్ 2gx అంటే 1 ప్లస్ 2fy అంటే 4 ప్లస్ సి ఈక్వల్ టు 0. 1 స్క్వేర్ అంటే 1, 4 స్క్వేర్ అంటే 16 ప్లస్
2 1 జా 2g ప్లస్ 4 2 జా 8f ప్లస్ c ఈక్వల్ టు 0. ఏ రాస్తామా 2g ప్లస్ 8f ప్లస్ c ప్లస్ 16 ప్లస్ 1 17 ఈక్వల్ టు 0. ఈక్వేషన్ 4. ఇక్కడికి రాసినందుకు మనకు పబ్లిక్లో 3 మార్క్స్ ఇస్తారు. ఇక్కడికి రాసినందుకు మనకు పబ్లిక్లో ఇస్తారు 3 మార్క్స్ ఇస్తారు. ఇప్పుడు ఒక ఈక్వేషన్ నుంచి ఒక ఈక్వేషన్ తీయాలి. అది ఎలా తీయాలంటే ఫస్ట్ చూడమా ఈక్వేషన్ 2 ఈక్వేషన్ 3 చూడు. ఏ ఈక్వేషన్లో ఏది తీసేయాలి అనేది పిల్లలు కన్ఫ్యూజ్, చాలా మంది స్టూడెంట్స్ కన్ఫ్యూజ్ అవుతారు. ఇక్కడ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకో. ఫస్ట్ చూడమా ఈక్వేషన్ 2 ఈక్వేషన్ 3 దీంట్లో నీకు కాన్స్టెంట్ వాల్యూ ఒకటి చూసుకో. ఇక్కడ ఈక్వేషన్ 2లో కాన్స్టెంట్ ఉంది 25 ఉంది, ఇక్కడ ఎంత ఉంది 30 ఉంది, ఇక్కడ 25 ఉంది, ఇక్కడ 30 ఉంది. ఈ రెండింటిలో ఏది హైయెస్ట్ వాల్యూ 25. అంటే ఈక్వేషన్ 2 మైనస్ ఈక్వేషన్ 3. అంటే ఈక్వేషన్ 2లోంచి ఈక్వేషన్ 3 సబ్ట్రాక్షన్ చేయాలి. అంటే ఈక్వేషన్ 2 మైనస్ ఈక్వేషన్ 3. ఈక్వేషన్ 2 ఏముంది మా 6g ప్లస్ 8f ప్లస్ c ప్లస్ 25 మైనస్ మైనస్ పెడుతున్నావు కాబట్టి బ్రాకెట్ ఓపెన్ చేయి. ఈక్వేషన్ 3 అంటే ఇదమ్మా 6g ప్లస్ 4f ప్లస్ c ప్లస్ 13 ఈక్వల్ టు 0. చూడమ్మా ఇప్పుడు 6g ప్లస్ 8f ప్లస్ c ప్లస్ 25 బ్రాకెట్ ఉంది కాబట్టి మైనస్ మళ్ళీ చేస్తామమ్మా మైనస్ 6g మైనస్ 4f మైనస్ c మైనస్ 13 ఈక్వల్ టు 0. ఇప్పుడు ఏమైనా క్యాన్సిల్ అవుతాయా? క్యాన్సిల్ అవుతాయి. ప్లస్ సి మైనస్ సి ప్లస్ 6g మైనస్ 6g క్యాన్సిల్. ఇంకా రిమైన్ చూడమా 8f 4f 8f నుంచి మైనస్ 4f చేస్తే ప్లస్ 4f. నెక్స్ట్ 25 మైనస్ 13 25లో నుంచి 35 పోతే ప్లస్ 12 ఈక్వల్ టు 0. చూడమా 4f ఈజ్ ఈక్వల్ టు ప్లస్ 12 లెఫ్ట్ సైడ్ ఉంది, రైట్ సైడ్ పోతే మైనస్ 12. ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 12 బై 4 వదిలితే 4 4 1 జా 4 3 జా ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 3. ఎఫ్ వాల్యూ వచ్చేసింది. ఇప్పుడు మనకు ఎఫ్ వాల్యూ, జీ వాల్యూ, సి వాల్యూ రావాలి. నెక్స్ట్ చూడమా ఇప్పుడు ఈక్వేషన్ నువ్వు ఏం చేసినావు 2 3 అయిపోయింది. నెక్స్ట్ చూడమా నెక్స్ట్ ఏం చేస్తామంటే ఈక్వేషన్ 4 ఈక్వేషన్ 3 దీంట్లో ఏది హైయెస్ట్ ఉంది? ఇక్కడ 13 ఉంది, ఇది ఎంత ఉంది 7 ఉంది. అప్పుడు ఈక్వేషన్ 4 మైనస్ 3 వేద్దాం. ఎందుకు ఈక్వేషన్ 17 ఉంది, ఇక్కడ 30 ఉంది, ఏది హైయెస్ట్ ఉంది 4 ఉంది, 4 మైనస్ 3. ఇప్పుడు చూడమా ఇక్కడ బ్రాకెట్ పెట్టి ఈ లైన్ రాయకుండా డైరెక్ట్ మైనస్ ఉన్నప్పుడు ఇక్కడ ప్లస్ లైన్ మైనస్ ఎలానే చేస్తాం. ఈక్వేషన్ 4 చూడు 2g ప్లస్ 8f ప్లస్ c ప్లస్ 17 మైనస్ ఈక్వేషన్ 3 అంటే ఇక్కడ ప్లస్ లైన్ మైనస్ వస్తాయి, ఇక్కడ మైనస్ ఉంటే ప్లస్ వస్తాయి. అది కూడా పెట్టుకో. మళ్ళీ బ్రాకెట్ పెట్టి ఒక స్టెప్ ఎక్స్ట్రా వద్దు, డైరెక్ట్ ఇక్కడ మైనస్ ప్లస్ 6g అంటే మైనస్ 6g వస్తాయి, మైనస్ 6g. ఇక్కడ ప్లస్ 4f ఉంది అంటే మైనస్ 4f వస్తుంది, మైనస్ 4f. ఇక్కడ ప్లస్ సి ఉంది మైనస్ సి, ఇక్కడ ప్లస్ 30 ఉంది మైనస్ 30. అంటే ప్లస్ ఉంటే మైనస్ వస్తాయి, మైనస్ ఉంటే ప్లస్. ఏమైనా క్యాన్సిల్ అవుతాయా? ప్లస్ సి మైనస్ సి క్యాన్సిల్. 2g మైనస్ 6g మైనస్ 6g నుంచి 2g పోతే మైనస్ 4g. 8f నుంచి 4f పోతే ప్లస్ 4f. కాన్స్టెంట్ మా 17లో 13 పోతే ఎంతమ్మా ప్లస్ 4 ఈక్వల్ టు 0. ఎప్పుడైనా సరే మనకు నెగిటివ్ వాల్యూ ముందర ఉండకూడదు, అంటే స్టార్టింగ్ నెగిటివ్ కాబట్టి స్టార్టింగ్తో మల్టిప్లికేషన్ చేస్తాం. ఒకవేళ మల్టిప్లికేషన్ నీకు అర్థం కాలేదనుకో మైనస్ అనేది లోపల దొబ్బేస్తాయి. అంటే మైనస్ లోపల దొబ్బితే ప్లస్ ఉంటే మైనస్ ఉంటాయి, మైనస్ అంటే ప్లస్ ఉంటాయి. అంటే 4g ప్లస్ ఉంటే అవుతాయి మైనస్ 4f ప్లస్ ఉంటే ఏమవుతాయి మైనస్ 4f ఈక్వల్ టు 0. ఇక్కడ 4 4 4 ఉంది కాబట్టి మొత్తం ఈక్వేషన్ 4 డివైడ్ చేస్తాం. అంటే 4 డివైడ్ చేస్తే 4 1 జా 4 1 జా g 4 1 జా 1 జా f 4 1 జా 1 ఈక్వల్ టు 0. కానీ మనకి ఎఫ్ ఏం వచ్చింది 3 వచ్చింది. ఎఫ్ ని 3 అనేది దీంట్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఎఫ్ ఈక్వల్ టు మైనస్ 3 సబ్స్టిట్యూట్ చేద్దాం. అంటే g మైనస్ ఎఫ్ అంటే ఏముంది మైనస్ 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 ప్లస్ 3 మైనస్ 1 ఈక్వల్ టు g. g ప్లస్ 2లో ప్లస్ 3లో మైనస్ 1 పోతే ప్లస్ 2 ఈక్వల్ టు 0. g ఈజ్ ఈక్వల్ టు మైనస్ 2. నీకు ఎఫ్ వాల్యూ తెలుసు, జీ వాల్యూ తెలుసు. నెక్స్ట్ ఏం కావాలా? సి వాల్యూ కావాలి. సి వాల్యూ కావాలంటే 2 3 4లో జిఎఫ్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే నీకు సి వాల్యూ వస్తుంది. కానీ సబ్స్టిట్యూట్ చేసేటప్పుడు ఏ ఈక్వేషన్ తక్కువ ఉందో చూసుకోమ్మా. ఇక్కడ 25 ఉంది, ఇది హైయెస్ట్ ఉంది.
ఇక్కడ 70 ఉంది, హైయెస్ట్ ఉంది, ఇక్కడ ఉంది 30 ఉంది. కాబట్టి దీంట్లో మనం సబ్స్టిట్యూట్ చేద్దాం, ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. అంటే చూడమ్మా, ఇక్కడ చూడమ్మా, జీ కామా ఎఫ్ సబ్స్టిట్యూట్ ఇన్ ఈక్వేషన్ 3. ఈక్వేషన్ 3 చూడు, 6g అంటే ఎంత మనకు -2 ప్లస్ 4f అంటే ఎంత -3 ప్లస్ c ప్లస్ 13 = 0. చూడమ్మా, 6 2 -12 ప్లస్ ఇంటూ మైనస్ -4 3 12 ప్లస్ c ప్లస్ 13 = 0. -12 -24 ప్లస్ c ప్లస్ 13 = 0. 24 లోంచి -24 13 పోతే 11 -11 ప్లస్ c = 0. c అవతల పోతే 11 c. చూడమ్మా, నీకు ఎఫ్ వాల్యూ, జీ వాల్యూ, సి వాల్యూ. ఎఫ్ వాల్యూ, జీ వాల్యూ, సి వాల్యూ ఈ 3 తీసుకొని ఈ ఈక్వేషన్ వల్ల సబ్స్టిట్యూట్ చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది. చూడమ్మా, జీ కామా ఎఫ్ కామా సి సబ్స్టిట్యూట్ ఇన్ ఈక్వేషన్ 1. x² ప్లస్ y² ప్లస్ 2g అన్నాడు. x² ప్లస్ y² g అంటే -2 -2x ప్లస్ 2f అంటున్నాడు. f అంటే ఎంతమ్మా -3 y ప్లస్ c అంటే 11 = 0. చూడమ్మా, అప్పుడు x² ప్లస్ y² 2 2 4 ప్లస్ ఇంటూ మైనస్ -4x ప్లస్ ఇంటూ మైనస్ 3 2 6y ప్లస్ 11 = 0. అయిపోయింది మాకు 7 మార్క్స్. చూడు ఎంత ఇంపార్టెంట్, ఒకటి పెడుతుకో, అయిపోయింది మనకు ప్రాబ్లం. కానీ వచ్చిన తర్వాత ఇది చూడు, ప్రతి దానికి నేను ఇట్లా దిగస్తున్నానంటే మనకు పేపర్ కరెక్షన్ చేసేటప్పుడు ఇవి చూస్తాడు, జీ వాల్యూ, ఎఫ్ వాల్యూ, సి వాల్యూ ఇవి చూసే వేస్తాడు. అది కాక ఇప్పుడు ఆన్లైన్ కాబట్టి ఆన్లైన్ అప్పుడు మీకు అంతా చెక్ చేయకుండా జీ వాల్యూ, ఎఫ్ వాల్యూ, సి వాల్యూ ఆన్సర్ చేసి చక్కగా 7 మార్క్స్ వేస్తాడు. ఇది చూడండి, 7 మార్క్స్ వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్ ఏమి ఇచ్చాడు, x² ప్లస్ y² ప్లస్ 2gx ప్లస్ 2f అని తీసుకున్నాడు. గివెన్ పాయింట్ తీసుకున్నాడు. ఈక్వేషన్ 1 పాస్ అవుతా, ఈక్వేషన్ 2 పాస్ అవుతా. ఇదంతా చేసినావు, జీ వాల్యూ, ఎఫ్ వాల్యూ వచ్చి సబ్స్టిట్యూట్ చేసినావు. సరే, నువ్వు వరకు కరెక్ట్ చేసినావు. ఈ ఆన్సర్ కరెక్టా లేదా, నేను చేసిన ప్రాబ్లం కరెక్టా లేదా నువ్వు చెక్ చేసుకోవాలంటే చూడమా, ఇక్కడ మనకి ఏమొచ్చింది, x² ప్లస్ y² మైనస్ 4x మైనస్ 6y ప్లస్ 11 వచ్చింది. ఈ ఇచ్చిన మనకు ఆన్సర్లో ఏబిసి ఉంది కదా, ఈ 3 పాయింట్స్లో ఏదో ఒక పాయింట్ దీనిలో సబ్మిట్ చేస్తే మొత్తం ఈక్వేషన్ 0 అయ్యిందే, నువ్వు చేసిన ప్రాబ్లం కరెక్ట్ అని. చూడమా, ఇప్పుడు ఈ రెండిట్లో మనకు బి వాల్యూ సింపుల్గా ఉందా, 3, 2. బి వాల్యూ ఏముంది 3, 2 అంటే ఇది ఎక్స్ వాల్యూ, ఇది వాల్యూ. దీనిలో సబ్మిట్ చేద్దామా, x² 3² అంటే 9 ప్లస్ y² 2² అంటే 4 మైనస్ 4 ఇంటూ x అంటే 3 4 3 12 మైనస్ 6 ఇంటూ y అంటే 12 ప్లస్ 11 = 0. ఫస్ట్ 5 వాల్యూ కుడతామా, 9 ప్లస్ 4 13 ప్లస్ 11 ఎంతమ్మా 24 మైనస్ 12 మైనస్ 24 ప్లస్ 24 మైనస్ 24 అయిపోయా. అంటే నువ్వు చేసినది కరెక్ట్. నువ్వు చెక్ చేసుకోవాలంటే ఈ 3 పాయింట్స్లో ఏ పాయింట్స్ అయినా సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు. నేను ఎందుకంటే సింపుల్గా ఉంటే నీకు అర్థం అవుతుంది, సింపుల్గా ఉంటే ఈ పాయింట్ అవుతుంది, ఇది చేస్తుంది. ఇది సైన్మా ఒకసారి నోట్ చేసుకోండి. నెక్స్ట్ ప్రాబ్లం చెప్తాను. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. నెక్స్ట్ ప్రాబ్లం కూడా సేమ్ ఇదే. ఏమంటే నేను ఒక 2 ప్రాబ్లం చేస్తాను, 2 ప్రాబ్లమ్స్ మీకు హోంవర్క్ ఇస్తాను. ఒకవేళ మీకు హోంవర్క్ ట్రై చేయండి, రాకపోతే నేను ఆల్రెడీ పీడిఎఫ్ పెట్టేస్తాను. వీడియో కింద లింక్ ఉంటుందా, ఆ లింక్లో నేను ఆల్రెడీ మీకు పీడిఎఫ్ పెట్టేస్తాను. ఒకసారి ఎవరు ప్రాక్టీస్ చేసుకోండి. ఎందుకంటే మనకు పబ్లిక్లో ఫస్ట్ సెకండ్ చాలాసార్లు అడిగాడు. ఒకవేళ టైం బాగాలేకుంటే ఏదైనా అడగచ్చు. చేసి ఉంటే మనకు జస్ట్ ఆన్సర్ మీద అవగాహన ఉందనుకోండి, మనం చేసినప్పుడు ఇది మిస్టేక్ చేస్తున్నామా కరెక్ట్ చేస్తున్నామనే వస్తాయి.
కాబట్టి అన్ని చేసుకొని ఉండాలి. ప్రాబ్లమ్స్ అన్ని చేసుకొని ఉంటేనే మనకు వస్తుంది. చూడమ్మా ఇప్పుడు నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం చేస్తాం. 1, 2, 3, -4, 5, ఈ ప్రాబ్లం చేద్దాం. ఎందుకంటే ఇది కూడా చాలా సరైనది. ఫస్ట్ ఏం చేస్తాము, రిక్వైర్డ్ సర్కిల్ ఈక్వేషన్ x² + y² + 2gx + 2y + c = 0. గివెన్ పాయింట్స్ ఏమన్నా 1, 2, b 3, -4, c 5, -6 గివెన్ పాయింట్స్. ఫస్ట్ ఏం చేస్తాం, ఈక్వేషన్ 1 పాసింగ్ టు ద పాయింట్. ఏ పాయింట్ మా a = 1, 2. ఏలో ఇది x అనుకుంటాం, ఇది y. అప్పుడు x² అంటే 1² ప్లస్ y² 2² అంటే 4 ప్లస్ 2gx. నిదానం చేద్దామంటే నిదానం చేద్దాం. 1² అంటే 1² ప్లస్ y² అంటే 2² ప్లస్ 2gx అంటే 1 ప్లస్ 2fy అంటే 2 ప్లస్ c = 0. చూడమ్మా ఇప్పుడు 1² అంటే 1, 2² అంటే 4, 2 1 జా 2g ప్లస్ 2 2 జా 4f ప్లస్ c = 0. అంటే ఏం రాసుకుంటావు, 2g ప్లస్ 4f ప్లస్ c ప్లస్ 4 ప్లస్ 1 5 = 0. ఈక్వేషన్ 2. నెక్స్ట్ ఈక్వేషన్ 1 పాసింగ్ ద బి పాయింట్. బి పాయింట్ ఏమంది 3, -4. అంటే ఇది x వాల్యూ, ఇది y వాల్యూ. ఈ x² అంటే 3² ప్లస్ y² అంటే -4² ప్లస్ 2gx అంటే 3 ప్లస్ 2fy అంటే -4 ప్లస్ c = 0. చూడు మా 3² అంటే 9, 4² అంటే 16, 3 2 జా 6g ప్లస్ ఇంటూ మైనస్ 4 2 జా 8f ప్లస్ c = 0. ఫస్ట్ 6g minus 8f plus c 16 plus 9 25 equal to 0. Equation 3. నెక్స్ట్ చూడమ్మా, నెక్స్ట్ ఇప్పుడు ఏ అయిపోయింది, బి అయిపోయింది. ఈక్వేషన్ 1 పాసింగ్ టు ద సి పాయింట్. సి పాయింట్ ఏమంది మా 5, -6. ఏ ప్రాబ్లం అయినా ఇదే మెథడే, ట్రాన్స్ సైకిల్ కూడా ఇదే మెథడ్. బాగా ప్రాక్టీస్ చేసుకోవాలంతే. నెక్స్ట్ చూడమ్మా, ఈ x² అంటే 5² ప్లస్ y² అంటే -6² ప్లస్ 2gx, x అంటే ఇది x ఇది y 5 ప్లస్ 2fy -6 ప్లస్ c = 0. 5² అంటే 25, 6² అంటే 36 ప్లస్ 5 2 జా 10g ప్లస్ ఇంటూ మైనస్ 6 2 జా 12f ప్లస్ c = 0. ఈక్వేషన్ 4. ఈక్వేషన్ 4 చూడండి, ఇప్పుడు వేస్తాం 10g minus 12f plus c 25 plus 36 61 = 0. ఈక్వేషన్ 4. ఇప్పుడు ఏ ఈక్వేషన్ నుంచి ఏ ఈక్వేషన్ తీయాలి అది ఇంపార్టెంట్. తీసేటప్పుడు చూడమ్మా 2 3 ఈక్వేషన్ 2 ఈక్వేషన్ 3 చూడు. ఈక్వేషన్ 3 ఏముంది, హైయెస్ట్ వాల్యూ 25 ఉంది, ఇక్కడ ఏముంది 5 ఉంది. ఏది హైయెస్ట్ వాల్యూ 3. కాబట్టి ఈక్వేషన్ 3 - 6 బాగా గుర్తుపెట్టుకో. చేసేటప్పుడు ఈక్వేషన్ 2 ఈక్వేషన్ 3 తీసుకున్నాక కాన్స్టెంట్ చూడమా, ఇక్కడ 5 ఉంది, ఇక్కడ 25 ఉంది. ఏది హైయెస్ట్ 25. కాబట్టి 3 - 2 ఈక్వేషన్ 3 ఏముంది 6g minus 8f plus c plus 25 మైనస్ మళ్ళీ బ్రాకెట్ పెట్టి ఇది రాసేది ఎంత అవుతుందమ్మా, ఇక్కడ ప్లస్ ఉంటే మైనస్ అయితే, మైనస్ ఉంటే ప్లస్. ఎందుకు మైనస్, ఈక్వేషన్ ఉంటే ప్లస్ ఉంది ఏమొస్తుంది -2g ప్లస్ ఉంది మా -4f మైనస్ c -5 = 0. బ్రాకెట్ పెట్టి మళ్ళీ ఎక్స్ట్రా స్టెప్ వద్దు. ప్లస్ ఉంటే మైనస్ ఉంటే, మైనస్ ఉంటే ప్లస్ ఉంటాయి. ఏమైనా క్యాన్సిల్ అయితే ప్లస్ c మైనస్ c క్యాన్సిల్. ఇంకేం కాదు. 6gలో నుంచి 2g పోతే 4g, 8fలోంచి ఇటుమా -8f -4f -12f, 25లో 5 పోతే +20 = 0. ఇది ఏ ఈక్వేషన్ అని పోతుందా, 4తో పోతుంది. 4 1 జా 4 3 జా 5 4 అంటే మొత్తం ఈక్వేషన్ 4తో డివైడ్. ఎందుకు 4తో డివైడ్ చేస్తామంటే మనం ఈక్వేషన్ ఇంత సింపుల్గా ఉంటే క్యాలిక్యులేషన్ చేయడం అంత ఈజీగా ఉంటుంది. ఇట్లా హైయెస్ట్గా ఉందనుకో మల్టిప్లై చేసినప్పుడు 20 12 జా 20 14 జా చేయాలి కష్టం. కాబట్టి ఇచ్చిన ఈక్వేషన్ ఏదైనా టేబుల్తో, ఒక టేబుల్తోనే పోవాలా.
4 అంటే 4, 2 అంటే 2, మొత్తం ఒక టేబుల్తో అవ్వాలి. ఇది 4 టేబుల్తో, ఇది 2 టేబుల్తో, ఇది 5 టేబుల్తో, ఒక టేబుల్తో క్యాన్సిల్. 4 టేబుల్తో పోతుంది చూడ, 4 టేబుల్తో పోతుంది. 4 1 జా 4 1 జా జీ, 4 1 జా 4 3 జా, 4 1 జా 4 3 జా, 4 1 జా 4 5 జా ఈక్వల్ టు 0. ఈక్వేషన్ 5. ఈక్వేషన్ 4 అయిపోయింది అంటే 4 1 జా జీ, 4 1 జా 4 3 జా 3, 4 1 జా 5 వచ్చేసి. అంటే నువ్వు 2 3 అయిపోయింది. నెక్స్ట్ 3 4 అయినా చేసుకోవచ్చు, 4 2 అయినా చేసుకోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు. ఏది చేసుకున్నా నువ్వు చూసుకోవాలా. ఇక చూడమ్మా, ఈక్వేషన్ 4 61, ఇదే ఉంది 5, 44 - 2, లేకుంటే ఇదైనా చేసుకోవచ్చు, ఏదైనా చేసుకోవాలి. ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఈక్వేషన్ 4 మైనస్ ఈక్వేషన్ 2. ఈక్వేషన్ 4 ఏముంది 10g మైనస్ 12f ప్లస్ సి ప్లస్ 61 మైనస్ ఈక్వేషన్ 2 అంటే ఏం చేస్తాను, అన్ని మైనస్ పెట్టాను, మైనస్ 2g మైనస్ 4f మైనస్ సి మైనస్ 5 ఈక్వల్ టు 0. ఏమైనా క్యాన్సిల్ అవుతుంది, ప్లస్ సి మైనస్ సి క్యాన్సిల్. 10gలో నుంచి 2g పోతే 8g చూడమ్మా, మైనస్ 12f మైనస్ 4f మైనస్ 12f మైనస్ 4f మైనస్ 16f. 61లో 5 తీసుమా, 61లో 5 అంటే ఫస్ట్ 16 అనుకో, 1 పక్కన పెట్టేసాయి. 60లో 5 పోతే 55, 55 ప్లస్ 1 56 ప్లస్ 56 ఈజ్ ఈక్వల్ టు. ఇప్పుడు చూడు, ఇది ఏ టేబుల్ అవుతుందంటే 8 ఉంది, 8తోనే పోతుంది, 8తోనే మొత్తం క్యాన్సిల్ చేయొచ్చు. 8 1 జా 8 1 జా 8 2 జా 8 7 జా ఈక్వల్ టు 0. 8 7 జా చూడమ్మా. ఇప్పుడు ఈక్వేషన్ 6. ఇంతకుముందు ప్రాబ్లంలో డైరెక్ట్ ఫస్ట్ చేస్తే మనకు ఎఫ్ వాల్యూ జీ వాల్యూ వచ్చింది, కానీ ఇక్కడ ఎఫ్ వాల్యూ జీ వాల్యూ రాలేదు. కాబట్టి ఈక్వేషన్ 5 ఈక్వేషన్ 6 వచ్చింది. అప్పుడు ఈ రెండును సాల్వ్ చేయాలి. ఈక్వేషన్ 5 ఈక్వేషన్ 6 సాల్వ్ చేస్తే మనకు జీ వాల్యూ ఎఫ్ వాల్యూ. సాల్వింగ్ అంటే ఏంది, మనం స్ట్రైట్ లైన్లో ఆర్థో సెంటర్ సర్కమ్ సెంటర్ చేస్తాం, ఆ ప్రాబ్లం లెక్క. చూడమ్మా, ఇప్పుడు చూడమ్మా, ఈక్వేషన్ 5 and 6 సాల్వింగ్. ఈక్వేషన్ 5 and 6 సాల్వింగ్ చేస్తాం. ఈక్వేషన్ 6 and 5 సాల్వింగ్. చూడమ్మా, ఈక్వేషన్ 6 5 అంటే ఏంది, జీ కోఎఫిషియంట్ ఉంది 1, ఎక్స్ కోఎఫిషియంట్ -3, కాన్స్టెంట్ 1 అంటే జీ కోఎఫిషియంట్ 1, ఎఫ్ కోఎఫిషియంట్ -3, కాన్స్టెంట్ 5. మళ్ళీ రిపీట్ మా 1 -3 5. నెక్స్ట్ ఇది మా జీ కోఎఫిషియంట్ ఉంది 1, ఎఫ్ కోఎఫిషియంట్ -2, కాన్స్టెంట్ 7 అంటే 1 -2 7. మళ్ళీ రిపీట్ మా 1 -2 7. ఫస్ట్ 1 లాస్ట్ 1 క్యాన్సల్. ఇది చేస్తే జీ వాల్యూ, ఇది చేస్తే ఎఫ్ వాల్యూ, ఇది చేస్తే కాన్స్టెంట్. లాస్ట్ 1 ఫస్ట్ 1 క్యాన్సిల్ చేయాలి. ఇప్పుడు చూడమ్మా, మనకు జీ వాల్యూ కావాలి అంటే జీ బై, ఇక్కడ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి, మల్టిప్లికేషన్ చేసినప్పుడు ఎప్పటికైనా సరే లోయర్ నుంచి అప్పు పోవాలి, ప్లస్ ఇలా క్రాస్ చేయాలి. అంటే ఎప్పటికైనా సరే కింది నుంచి పైకి పోవాలి, లోయర్ నుంచి అప్. 7 3 జా 21 -21 మైనస్ మైనస్ ప్లస్ 5 2 జా 10. నెక్స్ట్ ఎఫ్ కావాలమ్మా. ఎఫ్ అంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకో, లోయర్ నుంచి అప్పుకోపోవాలి క్రాస్గా, ఇట్లా చేయాలి. అప్పుడు 5 1 జా 5 మైనస్ 7 1 జా 7 కాన్స్టెంట్ మా 2 1 జా 2 -2 మైనస్ ప్లస్ 3 1 జా 3. ఇది మర్చిపోకూడదు. చూడమ్మా, జీ బై -21లో 10 పోతే -11. ఎఫ్ చూడమ్మా, -7లో 5 పోతే -2, 3లో -2 పోతే 1. నీకు జీ వాల్యూ అంటే జీ బై కాన్స్టెంట్. జీ వాల్యూ ఎంత ఉంది మా -11, 1 ఎంత ఉంది 1, కాబట్టి జీ ఈక్వల్ వచ్చింది -11. నెక్స్ట్ ఎఫ్ బై కాన్స్టెంట్, ఎఫ్ వచ్చింది మా -2, కాన్స్టెంట్ ఉంది అంటే ఎఫ్ ఈక్వల్ టు -2. జీ వాల్యూ -11, ఎఫ్ ఈక్వల్ టు -2. ఈ జీ వాల్యూ ఎఫ్ వాల్యూ వచ్చింది, మనకి ఏం కావాలి ఇప్పుడు సి వాల్యూ కావాలి. సి వాల్యూ రావాలంటే మన ఇచ్చిన ఈక్వేషన్ 2 3 4 ఉంది, దీంట్లో ఏది సింపుల్గా ఉంది, ఈక్వేషన్ 2 సింపుల్గా ఉంది. కాబట్టి జీ వాల్యూ ఎఫ్ వాల్యూ ఈక్వేషన్ 2లో సబ్ చేస్తే మనకు సి వాల్యూ వస్తుంది. చూడమ్మా, జీ కామా ఎఫ్ సబ్స్టిట్యూట్ ఇన్ ఈక్వేషన్ 2, జీ ఎఫ్ వాల్యూ సబ్స్టిట్యూట్ ఈక్వేషన్ 2 అన్నాడు. ఇప్పుడు చూడమ్మా, దీనిలో సబ్స్టిట్యూట్ ఈక్వేషన్ 2లో 2 జీ అంటున్నాడు. జీ అంటే ఏమంది -11
ప్లస్ 4f 4 f అంటే అమ్మా -2 ప్లస్ c ప్లస్ 5 ఈక్వల్ టు 0. 11 into 2 22 -22 plus into minus 4 2 is 8 plus c plus 5 equal to 0. -22 -8 -30 plus c plus 5 equal to 0. 30 -30 లో 5 పోతే -25 plus c equal to 0. c is equal to -20 పోతే 25. నీకు g వాల్యూ వచ్చింది, f వాల్యూ వచ్చింది, c వాల్యూ వచ్చింది. ఈ మూడు తీసుకుపోయి ఏ ఈక్వేషన్ చెప్పాలా? ఈక్వేషన్ 1 లో సబ్స్టిట్యూట్ చేయాలి. ఈక్వేషన్ 1 లో సబ్స్టిట్యూట్ చేయాలి. ఈక్వేషన్ 1 ఇక్కడ రాస్తున్నాడు అమ్మా, ప్లేస్ లేదు కాబట్టి ఇక్కడ రాస్తున్నా. లాస్ట్ ఆన్సర్ ఇక్కడ రాస్తున్నాడు. చూడమ్మా, లాస్ట్ ఆన్సర్ ఇక్కడ రాస్తున్నా. ఏది మనం ఏం కావాలా? g, f, c సబ్స్టిట్యూట్ ఇన్ ఈక్వేషన్ 1. g వాల్యూ, f వాల్యూ, c వాల్యూ. g, f, c వాల్యూ ఈ మూడు ఏదైనా చూపిస్తాం ఈక్వేషన్ 1 లో. అంటే x స్క్వేర్ చూడము, x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ 2g అంటే మనకి వచ్చింది -11 x ప్లస్ 2f అంటే -2y ప్లస్ c అంటే 25 ఈక్వల్ టు 0. అంటే x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ప్లస్ ఇది వచ్చింది. ఇప్పుడు లాస్ట్ మనకు ఆన్సర్ రావాలి. ఆన్సర్ కూడా ఇక్కడ రాస్తున్నారు. మా స్పేస్ లేదు కాబట్టి ఇక్కడ రాస్తాం. ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ ఇంటూ మైనస్ 11 into 2 22x చూడమ్మా, ప్లస్ ఇంటూ మైనస్ 2 2 4y ప్లస్ 25 ఈక్వల్ టు 0. ఆన్సర్ వచ్చేసింది. మనకు ఆన్సర్ వచ్చేసింది. ఇది ఆన్సర్. నీకేం చెప్పాను మీకు? ఒకవేళ మనం ఇచ్చిన ఆన్సర్ నీకు ఒకటి తెలుమా ఏం చెప్పాను? ప్రతిసారికి ఇట్లా మనం స్కెచ్తో బాగా వేయాలి, ఎందుకంటే మార్క్స్ రావాలంటే. లాస్ట్ ఆన్సర్ వస్తుంది. మనకి ఏమొచ్చింది? ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ -22x -4y ప్లస్ 25 ఈక్వల్ 0. ఇక్కడికి మనకు ఆన్సర్. ఒకవేళ నీకేం చెప్పాను? ఇది మనం కరెక్టా లేదా సర్టిఫై చేసుకోవాలంటే ఇచ్చిన 3 ఈక్వేషన్లో ఏదో ఒక ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకు ఆన్సర్ వస్తుందని చెప్పాను. ఎక్కడ చేద్దాము? ఇక్కడ స్పేస్ అని చేద్దామా? చూడమ్మా, ఒక్కసారి చూసుకో. ఇది ఇక్కడ ఫస్ట్ సర్కిల్ ఈక్వేషన్, గివెన్ పాయింట్స్, ఈక్వేషన్ పాసింగ్ పాయింట్ అంటే ఈక్వేషన్ 2 వస్తుంది, ఈక్వేషన్ 3 వస్తుంది, ఈక్వేషన్ 4 వస్తుంది. ఈ ఈక్వేషన్లో ఏది హైయెస్ట్ ఉందో దాంట్లోకి తీసేస్తాము. తీసిన తర్వాత జిఎఫ్ వస్తే సరిపోలేదు. ఒకవేళ రాలేకుంటే ఇట్లా ఈక్వేషన్ సాల్వ్ చేసి జిఎఫ్ వస్తుంది. జిఎఫ్ తీసుకొని వచ్చిన తర్వాత సి వాల్యూ కావాలా? సి వాల్యూ అంటే ఈ 3 ఈక్వేషన్లో ఏది సింపుల్ ఉందో దాని సబ్స్టిట్యూట్ సి వాల్యూ వస్తుంది. అప్పుడు జిఎఫ్ సి వాల్యూ తీసుకొని ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకు ఆన్సర్ సరిపోతుంది. ఇప్పుడు మనం ఈ వచ్చిన ఆన్సర్ కరెక్టా లేదా చెక్ చేసుకోవాలి కాబట్టి ఇక్కడ చేస్తాయమ్మా, అక్కడ తీసేసి ఇక్కడ చేస్తున్నాడు. ఇది నోట్ చేసుకోండి ఒకసారి. ఇప్పుడు చూడమ్మా, అది చెక్ చేద్దాం ఒక్కసారి. మనం చేసిన ఆన్సర్ రైటా లేదా ఒక్కసారి చెక్ చేద్దాం. మనకు లాస్ట్ ఆన్సర్ ఏమొచ్చింది చూడమ్మా, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ -22x -4y ప్లస్ 25 ఈక్వల్ టు 0 వచ్చింది. ఈ 3లో ఏదైనా మనం సబ్స్టిట్యూట్ చేయొచ్చు. ఏ పాయింట్ తీసుకుందాం. ఏ అనేది మనకు సింపుల్గా ఉంది కాబట్టి ఇది ఎక్స్, ఇది వై. ఎక్స్ స్క్వేర్ అంటే 1 స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ అంటే 2 స్క్వేర్ -22x అంటే 1, 4 into y అంటే 2 ప్లస్ 25 ఈక్వల్ టు 0. చూడమ్మా, 1 స్క్వేర్ అంటే 1, 2 స్క్వేర్ అంటే 4 -22 into 1 అంటే 22, 4 2 8 ప్లస్ 25 ఈక్వల్ టు 0. ఫస్ట్ పాజిటివ్ వాల్యూ యాడ్ చేస్తాం. 25 4 + 1 5 30 అంటే 30. నెగిటివ్ వాల్యూ -22 -8 -30 అంటే +35 -35 ఈక్వల్ 0. అంటే మనం చేసిన ఆన్సర్ కరెక్ట్. చెక్ చేసుకోవడానికి నువ్వు చేసిన వాల్యూ కరెక్టా లేదని చెక్ చేసుకోవడానికి ఇవి 7 మార్క్స్. పాసింగ్ 3 పాయింట్స్ అంటే ఇది పాయింట్. 7 మార్క్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్, ఖచ్చితంగా వస్తుంది. కాన్సైక్లిక్ అనేది కూడా ఇంకా ఈజీ. కాన్సైక్లిక్ అనేది కూడా సేమ్ ఇంతే రాస్తాం, వీటి వరకు చేస్తాం. చేసిన తర్వాత కాన్సైక్లిక్ నీకు డి పాయింట్ ఇస్తాడమ్మా. డి పాయింట్
ఆ డి పాయింట్ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే ఇట్లా 0 అయిందా, గివెన్ పాయింట్స్ ఆర్ కాన్సైకిల్. అంటే సింపుల్, కాన్సైకిల్ కంటే ఏం లేదు, 4 పాయింట్స్ ఏబిసిడి ఇస్తాడు, ఇటు వరకు సేమ్ కామన్ చేస్తాం, ఇక్కడ డి అనేది సబ్స్టిట్యూట్ చేస్తాం, డి అనేది సబ్స్టిట్యూట్ చేస్తే ఇచ్చిన ఈక్వేషన్ 0 అయిపోయింది అనుకో, ద గివెన్ పాయింట్స్ ఆర్ కాన్సైకిల్ అయిపోయా. ఇది చెప్పి ఇంకా కాన్సైకిల్ చెప్తే ఎక్సర్సైజ్ 1A మొత్తం మనకు అయిపోయినట్లే, 2 మార్క్స్ అయిపోయింది, 7 మార్క్స్. ఒకసారి నోట్ చేసుకోండి, నోట్ చేసుకోండి ఒకసారి.